వచ్చేసి భాగవత సప్తాహ చెప్పుకుంటూ ఉన్నాము. సో నిన్న నిన్న వరకు జరిగిన వాటిలో ఏంటి అంటే మనము 15 శ్లోకాల వరకు కూడా అంటే భాగవతంలో ఒక ఒకటో గ్రంథం 9వ అధ్యాయంలో 12 అనేది ముందు చేరుకున్నాము. నిన్న వచ్చేసి 13 నుంచి 14, 13 చెప్పలేదు, 14, 15, 16 చెప్పుకున్నాం. సో ఈ రోజు ఇంకో శ్లోకాన్ని మనం స్టార్ట్ చేసాము. అప్పుడు చేసి మళ్ళీ టైం అయిపోయింది అనేసి ఆపేసుకున్నాము. సో ముందు పాయింట్లో ఏంటి, ఫస్ట్ వచ్చేసి మనకి అంటే వీళ్ళందరూ కూడా, ఈ పాండవులందరూ ఎందుకు కష్టాలు పడుతున్నారు అంటే దానికి కర్మ అనుకుంటే కర్మ కాదు అనేది మనం ఆల్రెడీ రూల్ అవుట్ చేసేసుకున్నాం. అది కాదు అని తేలిపోయింది. తర్వాత కాలోస్మిన్ అని చెప్పాడు. సో కాలం ఎవరు అంటే నథింగ్ బట్ భగవంతుడే అనుకున్నాము. సో అది కూడా కాల ప్రభావం భక్తుల మీద ఉండదు అనేసి, అది ఏంటంటే వాళ్ళు ఇంకా భగవంతుడికి దగ్గరికి వెళ్తూ ఉంటారు కాబట్టి కాల ప్రభావం కూడా కాదు అనుకున్నాం. తర్వాత ఏం చెప్పాడు, ఆయన కృష్ణానే మీతో ఉన్నాడు, అందువల్లనే మీకు ఆయన ద్వారానే మీకు ప్రాబ్లమ్స్ వచ్చాయి అని చెప్పేసి చెప్పారనమాట. సో దాని తర్వాత ఏంటి అనేది మనం ఇంకా నిన్న చెప్పుకోలేదు, ఇంకా దాన్ని కంటిన్యూ చేసుకున్నాం. సో మనం ఏంటంటే ఆ శ్లోకాన్ని తర్వాత శ్లోక ఏంటంటే నహస్య కర్షిత్ రాజన్ పుమాన్ వేద విధిష్ఠితం యద్విజిజ్ఞాసయాయుక్త ముహ్యంతి కవయోపహి. ఇదనమాట శ్లోక అనమాట. సో దానికి వచ్చేసి భక్తులు ఎందుకు కష్టాలు పడతారు అనడానికి మనం 2 రీజన్స్ చెప్పుకున్నాము. మీ అందరికీ గుర్తొచ్చుంటాయి. ఎందుకు అంటే కృష్ణకి ఏంటంటే ఆయన భక్తులు ఏంటంటే అన్ని నిమిత్తమైన కష్టాలు ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళు భగవంతుడి మీద విశ్వాసం కానీ భక్తిని కానీ ఎప్పుడూ వదలరు అనమాట. సో అది చూపించడం కోసం, అంటే దాన్ని మనం ఆ వాళ్ళ గ్లోరిఫికేషన్ చేయడం కోసం, దానికోసం వాళ్ళ గొప్పతనం తెలియచెప్పడం కోసం వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి చెప్పుకున్నాం అనమాట. రెండోది ఏం చెప్పుకున్నాము, ఇంకోటి ఏంటి అంటే ఆ లైఫ్ అనేది మామూలుగా అట్లా సాఫీగా వెళ్ళిపోతూ ఉంటే బాగోదు కాబట్టి వాళ్ళకి అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అని చెప్పేసి అదొకటి చెప్పుకున్నాం అనమాట. సో ఈ రెండు కాకుండా ఇప్పుడు మనకి భీష్ముడు ఇంకోటి ఏం చెప్పబోతున్నాడు అనేది మనం ఈలోపు చూస్తాం అనమాట. సో దీంట్లో ఏంటంటే కృష్ణ ఎందుకు చేస్తాడు అనేది మనకు అర్థం కాదు. ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి ఆ ఇబ్బందులు పడడానికి ఎందుకు ఆ అవకాశం అంతే శాంక్షన్ చేస్తున్నాడు, వాళ్ళకి అప్రూవ్మెంట్ ఎందుకు ఇస్తున్నాడు అనేసి మనకి డౌట్ అనమాట. సో దాంట్లో భగవంతుడు ఏంటి అంటే భగవంతుడిని మనము ఆ కలవకుండా విరహంలో అంటే ఆయనతోటి ఎడబాటు అనేది వచ్చింది అనుకోండి భగవంతుడితోటి, అప్పుడు దాన్ని ఏమంటాము మనము? కొంతమంది దాన్ని ఇష్టపడతారా, కొంతమంది ఇష్టపడరా దాన్ని. హరే కృష్ణ మాతాజీ. భగవంతుడు ఎడబాటు అసలు ఇష్టపడారు మాతాజీ. నో మాతాజీ. కానీ ఆ భగవంతుడి మీద ఉన్న ప్రేమని కూడా మనము 2 రకాలుగా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం అనమాట. ఒకటి వచ్చేసి విప్రలంబ అంటారు, ఒకటి వచ్చేసి సంయోగ అంటారు. అంటే విప్రలంబ అంటే ఏంటి అంటే భగవంతుడితో ఉన్న ఎడబాటుతో వాళ్ళు భగవంతుడి మీద ఉండే ఏమంటారు ఆ సపరేషన్ని మనం చేస్తూ ఉంటాము, దాన్ని విప్రలంబ అంటారు. సంయోగ అంటే ఏంటంటే మనం భగవంతుడితో కలిసినప్పుడు ఉండేదన్నమాట. సో ఏంటి అంటే ఈ విప్రలంబ కానీ సంయోగ కానీ మనం ఎక్కడ చూస్తాము? బృందావనంలో చూస్తాము, హస్తినాపురంలో చూస్తాము, ద్వారకాలో చూస్తాము, అలాగా ఎక్కడైనా కూడా మనం చూస్తూ ఉంటాము. అలా అని ఆ ప్లేసుల్లో సంయోగ ఉంటుంది కాబట్టి మనకి కష్టాలు రావు అని అనుకుంటామా? లేనే లేదు. అక్కడ కూడా కష్టాలు అనేవి వస్తానే ఉంటాయి అన్నమాట. కానీ అసలు నిజం కష్టం అంటే ఏంటి? మనమేమనుకుంటాము కష్టాలు అంటే ఒక బిజినెస్ లో లాస్ రావడము, లేదా జబ్బులుగా ఉండడము, ఇవన్నీ మనం కష్టాలు అని అనుకుంటాము. కానీ ఇక్కడ భీష్ముడు ఏం చెప్తున్నాడు అంటే రియల్ కష్టం అంటే ఏంటి అంటే భగవంతుడితోటి ఏమంటారు సపరేషన్ అవ్వడం, అంటే ఆయన్ని కలవలేకపోవడము, ఆయన దగ్గరికి చేరలేకపోవడము, అది అసలైన కష్టం అనమాట. దానికి ఎగ్జాంపుల్గా ఎప్పుడు ఎవరిని చెప్పుకుంటాం మనము? గోపీస్ని చెప్పుకుంటాం అనమాట. అది మనకి ఎందుకు మరి అలాగా భగవంతుడు మరి ఎందుకు ఆ సపరేషన్ని ఏమంటారు దాన్ని ఎందుకు కలగజేస్తాడు అని అంటే, ఎందుకు అంటే ఎప్పుడైతే ఆయన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏంటంటే ఆ ఈ భగవంతుడిని
కలవలేదనుకోండి, ఇంకా 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 ఎక్కువ కలగాలి, ఆయన కలవాలి అనే ఒక ఆతృత, ఇంకా ప్రేమ, ఇంకా భగవంతుడి మీద ఆధారపడము, ఇంకా భగవంతుడిని ఎక్కువగా గుర్తు తెచ్చుకోవడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అని ప్రభు చెప్పారనమాట. అంటే ఇంకా ఇంకా మామూలుగా చూడండి, మన పిల్లలు మనం ఎప్పుడు చెప్పుకుంటాం ఎగ్జాంపుల్, మన దగ్గరే మన పిల్లలు ఉంటే అంత తలుచుకోము, టైంకి పెడతాము అయిపోతుంది. అదే హాస్టల్లో కొని ఎక్కడన్నా ఉన్నారనుకోండి దూరంగా, ఎన్ని ఎక్కువ సార్లు తలుచుకుంటాం మనం. వాడికి ఇది ఇష్టం, అది ఇష్టం, ఇది చేయాలా, అది చేయాలా, ఏం తీసినా కూడా మనకి అలా గుర్తొస్తూ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే భగవంతుడి మీద ప్రేమని, తలుచుకోవడాన్ని ఇంకా ఇంకా పెంచడం కోసం అలాగా భగవంతుడు ఆ, ఇబ్బందులు అనేవి వాళ్ళకి ఏమంటారు, భగవంతుడిని కలవకుండా ఉండడం అనేది, ఆ సపరేషన్ అనేది సృష్టిస్తూ ఉంటాడనమాట. సో ఇప్పుడు అలాగే మనం చూసుకున్నామంటే కుంతి కానీ, పాండవులు కానీ, వీళ్ళందరూ కూడా ఎంతో ఈ విరహాన్ని అనుభవించారనమాట. అనుభవించారా లేదా? వాళ్ళు అనుభవించారు. వాళ్ళు ఇంకా కుంతి ఏం చెప్తుంది, విపదశంతు శాశ్వత్ తత్ర తత్ర జగద్గురు అనేసి చెప్తుంది అనమాట. ఎందుకు ఆమె ఆ శ్లోకాన్ని చెప్పింది అంటే, ఎప్పుడైతే చూడండి ఆమెకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, పాండవులకు కానీ కుంతికి కానీ, వెంటనే భగవంతుడు తలుచుకుంటారు. భగవంతుడు వెంటనే వస్తాడంట, వచ్చేసి ఏంటత్తా నువ్వు నన్ను పిలిచావు అని అడుగుతాడంట. అడిగితే అయ్యా ఈ ప్రాబ్లం వచ్చింది అంటే, వెంటనే నేను మళ్ళీ సాల్వ్ చేసేస్తాను ఆ ప్రాబ్లం అంటే, కుంతిదేవి అంటదంట, వద్దు నువ్వు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొద్దు అంట. అదేంటి అంటే, నువ్వు సాల్వ్ చేస్తే నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు నాకు అందుకని ఆ ప్రాబ్లం అలాగే ఉండి నువ్వు ఇక్కడే ఉండు అంటుందంట. మనం ఆల్రెడీ కుంతి స్థుతిలో కూడా మనం చూసామన్నమాట. సో అసలు ఏంటి అంటే, వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినా తట్టుకోగలరు, కానీ భగవంతుడి యొక్క విరహాన్ని మాత్రం వాళ్ళు, ఆ సపరేషన్ని మాత్రం వాళ్ళు అస్సలు తట్టుకోలేరు అనమాట. వాళ్ళకి అసలైన కష్టం ఏంటి అంటే అది వాళ్ళకి భగవంతుడితో విరహం, వాళ్ళ భగవంతుడిని తో దూరంగా ఉండడం అనేది అసలైనవి. దానికన్నా ఇప్పుడు కుంతి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. మనకి అది విషాన్ మహాగ్నిష్ పురుష ఇది మనకి ఏ విధంగా వాళ్ళు విషం పెట్టడం కానీ, లేకపోతే ఇంకోటి ఏంటి అరణ్యానికి పంపించడం కానీ, ద్రౌపదికి వస్త్రాపరణం అవ్వడం కానీ, ఇంకా ఈ విధంగా ఎన్నో రకాలైన కష్టాలు పడ్డారు. ఆ కష్టాలన్నీ భరిస్తాం, మాకు ఇబ్బందే లేదు, కానీ నువ్వెప్పుడు మాతోటి ఉండాలి. మెయిన్ అదనమాట దీన్ని. ఇందుకే అసలు నిజమైన కష్టం ఏంటి అంటే మెయిన్గా ఇది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో వాళ్ళు ఏ కష్టాలనైనా భరిస్తారు, కానీ భక్తులు భగవంతుడి యొక్క సపరేషన్ మాత్రం ఎడబాటు. ఉమ్. మాతాజీ మాట్లాడలేక పాపం మెసేజ్ చేస్తా ఉన్నారు. అవును, విరహం కన్నా ఎడబాటు, భగవంతుడితో ఉన్న ఆ ఎడబాటు సపరేషన్ కింద నుంచి కరెక్ట్ వర్డ్ రాక వెతుక్కుంటూ ఉన్నాను నేను. సో ఈ విధంగా ఏంటి అంటే భగవంతుడు ఏంటంటే వాళ్ళ ఇద్దరికీ కూడా ఆ స్పెషల్ కనెక్షన్, దాన్ని స్పెషల్ రస అని అంటాం అనమాట. సో భగవంతుడు కష్టాలు ఇచ్చాడు అంటే వాళ్ళతోటి ఒక స్పెషల్ అయిన ఒక ప్రత్యేకమైన రసాన్ని అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళిద్దరూ. అంతేకాని మనకి తెలియక మనం ఏమనుకుంటూ ఉంటాము, ఓ ఇదేంటి ఇన్ని కష్టాలు పడుతున్నారు వీళ్ళు, అది అని అనుకుంటూ ఉంటాం అనమాట. సో సేమ్ దాని దగ్గరే ఏంటంటే ఆ ఈ ఆ, ఎవరు భూదేవి ఎగ్జాంపుల్ చెప్పారనమాట గౌరాంగ్ దర్శన్ ప్రభు. 10th క్యాంటో కానీ కృష్ణ బుక్ కానీ చూసాము అంటే అది స్టార్ట్ ఎలా అవుతుంది మనకి, చూసామంటే భూదేవికి భారం ఎక్కువైపోతుంది. వెంటనే ఆమె ఏం చేస్తుంది, ఆవు రూపం ధరిస్తుంది. ఆవు రూపం ధరించి ఎవరి దగ్గరికి వెళ్తుంది, బ్రహ్మ దగ్గరికి వెళ్తుంది. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి బ్రహ్మతోటి ప్రే చేసుకుంటుంది, అయినా నేను భరించలేకపోతున్నాను అని. వెంటనే బ్రహ్మ ఏం చేస్తాడు, అందరినీ తీసుకొని, దేవతలందరినీ తీసుకొని ఎక్కడ క్షీరసాగరానికి వెళ్తారనమాట. అక్కడ క్షీరోదక సాయి విష్ణుకి ప్రే చేసుకుంటారు. అప్పుడు ఏం పాడతాడు, ఎవరికైనా గుర్తుందా? ఏం పాడతాడు ఆయన? పురుష సూక్త పురుష మాతాజీ. సూక్తం మాతాజీ హరి. పురుష సూక్త సహస్ర శీర్ష సహస్రాక్ష ఉంది కదా, ఆ శ్లోకాన్ని పాడతాడనమాట. సో మీకు ఒకసారి వినిపిస్తాను, ఆగండి. 49.
राक्षसहस्रपात् स भूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलं पुरुष एवेदगुं सर्वं यद्भूतं यश्च भव्यम्. In this way, our Brahma. సో ఆ విధంగా ఏంటి అంటే భగవంతుడిని ఆ పురుష సూక్తతోటి ఆయన ప్రే చేసుకుంటాడు అనమాట. సో ఏం చెప్తూ ఉన్నాడు అంటే ఈ కృష్ణ అప్పుడు వెంటనే వైర్లెస్ లాగా అనమాట. ఎప్పుడైతే ఈయన పురుష సూక్త అని చెప్పాడో వెంటనే ఏంటి ఆయన వైర్లెస్ లాగా ఆకాశవాణి నుంచి ఆయనకి మాటలు వినిపిస్తాయి అనమాట. ఏమొస్తుంది అందులో, నేను ఒక కృష్ణ లాగా నేను భూమి మీదకి అవతరించబోతున్నాను అని చెప్పేసి దేవతలందరికీ ఏం చెప్తాడు, మీరందరూ కూడా ఆ యదు డైనస్టీలోనే మీ యొక్క రోల్ ఏదైతే ఉంటుందో మీ యొక్క పాత్ర దాన్ని తీసుకొని మీరందరూ రెడీగా ఉండండి, నేను వస్తాను అని చెప్పేసి చెప్తాడనమాట. అయితే అక్కడే భగవంతుడు వస్తాడు, అవతారం తీసుకుంటాడు, వచ్చేసి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని కూడా ఆయన చంపుతాడు, ఇవన్నీ చేస్తాడు. కానీ అసలు మనం ఒక ప్రశ్న వేసుకుందాం, భగవంతుడికి నిజంగా అవతారం తీసుకోవాల్సిన అవసరం ఉందా? వీళ్ళందరినీ చంపాలి అంటే గోలోకం నుంచే చంపలేడా భగవంతుడు? అవసరం లేదు మాతాజీ. హరి చేయగలరు, భగవంతుడికి అవసరం లేదు. ఒక్క నిమిషంలో సుదర్శన చక్రాన్ని పంపించేసి హ్యాపీగా అక్కడి నుంచి ఆయన రాముడిలాగా కృష్ణుడిలాగా అవతారం తీసుకోవాల్సిన పనే లేదు ఆయనకి. ఒక్క ఆయుధాన్ని కూడా, ఎందుకంటే చూడండి ఎప్పుడైనా ఈ రాక్షసులందరినీ చంపాలంటే ఆయనకి ఆయుధమే అవసరం లేదు. అక్కడి నుంచి ఒక్క సైగతోటే వాళ్ళందరూ కూడా చనిపోతారనమాట. ఈ ఇంకా చిన్నపిల్లోడిలాగా రావడము, ఈ లీలలు చేయడము, ఈ కంస, రావణ, ఈ బకాసుర, పోతన, కేశి, ఇలా మొత్తం ఎంతో మంది రాక్షసుల పేర్లన్నీ కూడా చెప్పారనమాట. చెప్పి వీళ్ళందరినీ చంపడానికి ఎంత టైం తీసుకున్నారు? 125 సంవత్సరాలు ఉన్నారు ఆయన. 125 సంవత్సరాలు ఉండి ఒక్కొక్కరుగా చంపుకుంటూ అందరినీ ఒకేసారి లేదు, ఒక్కో రోజు ఒక్కొక్కరిని చంపుకుంటూ అందరినీ అలా చేసుకుంటూ వెళ్ళారనమాట. ఇంక చివరిగా ఫైనల్ గా ఏంటి, కురుక్షేత్ర యుద్ధం. ఆ కురుక్షేత్ర యుద్ధాన్ని కూడా ఏంటి లాస్ట్ లో అంతమందిని ఒకేసారి తీసుకెళ్లాలని ఆ కురుక్షేత్ర యుద్ధం అనేది జరిగింది. దానికి కూడా ఏంటి మహా అయితే 100 సెకండ్లో చంపేయచ్చు, 100 నిమిషాల్లో చంపేయచ్చు. కానీ దాన్ని 18 రోజులు పొడిగించి దానికోసం 100 సంవత్సరాలు వెయిట్ చేసి అప్పుడు ఆ యుద్ధం జరగడం, ఇది జరగడం. సో మనం ప్రశ్నించుకొని చూసుకున్నాము అంటే ఆయన భగవంతుడు ఎందుకు వస్తాడు అంటే ఈ భక్తులతోటి, ఇందాక అనుకున్నాం కదా మనం, ఒక స్పెషల్ రసాన్ని వాళ్ళ ఎడబాటుని తీయడానికి, దానికోసమని భగవంతుడు వస్తూ ఉంటాడు అనమాట. అంతేకాని భక్తులు చూసి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేసి మనం అనుకోకూడదు. వాళ్ళతోటి స్పెషల్ రసాన్ని ఆయన ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఇప్పుడు భూదేవి కూడా చూడండి, వెంటనే భగవంతుడు వచ్చాడు, ఆయన భారం అంతా కూడా ఆయన మీదే ఆధారపడింది, ఆయనకే ప్రే చేసుకుంది. చక్కగా భగవంతుడు వచ్చాడు, అన్ని కూడా ఒక నార్మల్ మనిషిలాగా వచ్చి లీలలు చేసి వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతే భూదేవి ఏమంటుందంటే ఆయన యొక్క ఆ లీలలు ఉన్న వాటన్నిటిని జ్ఞప్తి తెచ్చుకుంటూ ఆమె ఎంజాయ్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడైతే భగవంతుడి యొక్క ఎడబాటు వచ్చిందో అప్పుడు ఆమె ఏం చేస్తుంది, భగవంతుడి లీలలన్నీ కూడా తలుచుకొని ఆమె ఇంకా చెప్తుంది. ఇంకా అదేమంటే కృష్ణ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఓకే కృష్ణ చాలా థ్యాంక్స్, నువ్వు వచ్చావు, నన్ను కాపాడావు, ఓకే బాయ్ బాయ్ వెళ్ళిరా, ఇలా అని ఏమేమి చెప్పలేదు ఆమె నన్ను ప్రాబ్లమ్స్ తీసేయడానికే వచ్చావు, ఇంకా నీ పని అయిపోయింది వెళ్ళు అనేసి అనలేదు. ఇంకా ఉంటే ఇంకా కొన్ని రోజులు ఉండు, నువ్వు నాకు ఇంకాను బాగుంటుంది అని చెప్పేసి చెప్తుంది అనమాట. అంటే వీళ్ళు భక్తులు ఎవరికి కూడా భగవంతుడు వచ్చేది ఏంటంటే వాళ్ళతో స్పెషల్ రసా చేయడానికి కానీ ఈ ప్రాబ్లమ్స్ తీసేయడానికి ఇలా అని కాదు. వాళ్ళు అసలు ఎప్పుడు అనుకోరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇవన్నీ భౌతికమైనవి అని. ఆగమాపాయను నిత్య, అవి వస్తూ ఉంటాయి, శీతోష్ణ సుఖత కదా ఆగమాపాయను, అవి ఏంటంటే వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి. సో అవి శాశ్వతం కాదు అనేది వాళ్ళకి తెలుసు అనమాట. అందుకని ఏంటంటే ఇవి ఓకే భగవంతుడు ఈ వచ్చింది భూదేవి యొక్క భారాన్ని తగ్గించడానికి అని అనుకుంటూ ఉంటాం మనం. అది ఊరికే అవుట్వర్డ్ గా మనకి అనుకోవడానికే, కానీ యాక్చువల్గా అయితే అది రీజన్ కానే కాదు అనేసి. ఇంకా భగవంతుడికి ఇంకా అది తప్ప ఇంకేం పని లేదా మనకి, ఓన్లీ రావడం మన కష్టాలు తొలగించడమేనా అంటే అలా ఏం కాదు. భగవంతుడికి ఇంకా
చాలా పనులు ఉంటాయి అని చెప్పేసి చెప్పారనమాట. అందుకే భక్తులు ఏమనుకుంటారు అంటే వాళ్ళకి ఎప్పుడూ కూడా ఆధ్యాత్మికం అంటే భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక లీలలు ఏమైతే ఉంటాయో వాటన్నిటితోటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఈ అయితే మనకి ఈ జబ్బులు వచ్చాయి, డబ్బులు కావాలి, వీటన్నిటి నుంచి మనల్ని కాపాడము, వీటి నుంచి విముక్తి కావాలి అనుకోవడము, జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి మోక్షం కలిగించాలనుకోవడము, ఇవన్నీ కూడా వాళ్ళకి అసలు లెక్కలోనివి కానే కాదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఏంటి అంటే వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే భగవంతుడికి సేవ చేయాలి, భగవంతుడిని చూడాలి, భగవంతుడితోటి సర్వ్ చేస్తూ ఉండాలి, ఆయనకి ఏదో ఒక సేవన చేస్తూ ఉండాలి, ఇంకా ఏంటంటే భగవంతుడితోటి సత్సంగంతో ఉండాలి, ఇంకా భగవంతుడి యొక్క లీలల్లో ఏదో ఒక అంటే ఒక పార్ట్ లాగా ఆయనలో దాంట్లో ఉండాలి, మళ్ళీ భగవంతుడి లీలలు చూస్తూ ఒక సాక్ష్యం లాంటి విట్నెస్ అంటాం కదా, మనం చూస్తూ ఉండాలి అనేసి ఈ విధంగా వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అలా ఉంటేనే వాళ్ళకి ఆనందంగా కూడా ఉంటుంది. కానీ కష్టాలు వచ్చేసి తొలగించినందువలన వాళ్ళకి ఏమాత్రం ఆనందం ఉండదు అని చెప్పేసి. అసలు మామూలుగా భక్తి అంటే మనం ఏమనుకుంటారంటే ఒక నార్మల్ భక్తి అంటే ఏంటంటే ఆర్తో అర్థాచ జిజ్ఞాసు భరత శుభ ఉంది కదా ఆ శ్లోకం. అంటే 4 రకాల బాధలు వచ్చినప్పుడు మనం చేసుకుంటూ ఉంటాము. సో ఏదైనా బాధ వచ్చింది అనుకోండి, డబ్బులు కావాలి అనుకోండి, గుడికి వెళ్తాము, అమ్మయ్య శాంతి దొరికింది అనుకుంటాము. డబ్బులు కావాలి అంటే భగవంతుడి చుట్టూ తిరగడము, భగవంతుడికి ఒక కొబ్బరికాయ కొట్టడము, నిమ్మగల్లాతే ఒక బనానా ఆఫర్ చేయడము, గుడి చుట్టూ 10 ప్రదక్షిణలు 4 ప్రదక్షిణలు అనుకొని చేయడము. ఈ విధంగా ఏంటి అంటే మనము సక్సెస్ అనేది దాంట్లో ఉంటుంది అని అనుకుంటూ ఉంటాం అనమాట. యాక్చువల్గా అది కానే కాదు వాళ్ళకి అనేది, భక్తులు అనే వాళ్ళకి ఇది తెలుసు, అది ఒక నార్మల్మైన భక్తి అని. వాళ్ళు ఎప్పుడు కూడా శుద్ధ భక్తుల్లాగా ఉండి కష్టాలు వచ్చినా కూడా భగవంతుడితోటి ఆ స్పెషల్ రసాన్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి ఆ బాధలు తీసేయాలని కూడా అనుకోరు. మనం అనుకుంటూ ఉంటాం ఇన్ని కష్టాలు పెడతా ఉన్నారు ఎందుకే అసలు కొంచెం కూడా తీయరు భగవంతుడు అనుకొని, వీళ్ళే వద్దు అని చెప్తారు. ఎందుకంటే భగవంతుడితోటి ఆ రస ఎంజాయ్ చేయడానికి వీళ్ళే మాకు ఆ బాధలు బాధలే కాదు అని అనుకుంటూ ఉంటారనమాట. సో ఇంకోటి ఏంటి అంటే వాళ్ళకి ఆ బాధలు వచ్చినప్పుడు ఏమనుకుంటారు, తత్తేను కంపాంస సమీక్షమానం భుంజాన ఏవాత్మ కృతం విపాకం, నేను చేసుకున్న తప్పుల వల్లనే నా వల్లనే ఈ బాధలు వచ్చాయి అని అనుకుంటారు తప్ప వాళ్ళు భగవంతుడు ఇచ్చాడు ఇంకొకళ్ళు ఇచ్చారు అనేసి వాళ్ళు ఏ రోజు అనుకోరు అనమాట. సేమ్ భూదేవి కూడా మళ్ళీ అలాగే ఇంకొక శ్లోకాన్ని మనకి భాగవతంలో ఒక శ్లోకాన్ని చెప్పుకుంటుంది అనమాట. సో దాన్ని చూపిస్తుంది. స్మితవల్గుజల్పైః స్థైర్యం సమానమహరన్ మధుమానినీనాం రోమోత్సవో మమ యదంఘ్రివిటంకితాయ కావాస హేత విరహం పురుషోత్తమస్య. సో మేమేం చెప్పుకుంటుంది, కావాస హేతుం విరహ పురుషస్య, ఎవరు కృష్ణుని విరహాన్ని భరిస్తారయ్యా అని చెప్పి. సరోజన మాతాజీ మ్యూట్ లోకి వెళ్ళరా. ఎవరయ్యా అసలు అలాగా విరహాన్ని భరిస్తారు అనేసి. ఇది ఏంటంటే ఒక ఫస్ట్ క్యాంటోలో 16వ చాప్టర్లో వస్తుంది, 35వ శ్లోక ఇది. ఓకే, సో ఇది ఏంటంటే ఆమె ఏం చెప్తుందంటే ప్రేమావలోక అంటే ఆయన యొక్క చల్లని చూపులు. ఓకే, కృష్ణుడి యొక్క ప్రేమావలోక అంటే ప్రేమమైన చూపులు అనమాట. రుచిరతాస్మి అంటే ఆయన యొక్క స్మైల్, చక్కని అందంగా ఆహ్లాదకరంగా ఉండే నవ్వు అనమాట. వల్గు జల్పై అంటే ఆయనతో మాట్లాడడం అనమాట. సో ఇవన్నీ కావాలి కానీ మాకు ఇంకా ఇవన్నీ ఏం అక్కర్లేదయ్యా అని చెప్పి భూదేవి ఏంటంటే ఈ విధంగా భగవంతుడిని గుర్తు చేసుకుంటూ ఉంటుందన్నమాట. చక్కగా ఇక్కడికి వచ్చావు, ఎన్నో లీలలు చేశావు అంటే ఆమె ఏం చెప్తుందంటే ఎప్పుడైతే రోమాసం అంటే ఆ లీలలన్నీ తలుచుకుంటున్నప్పుడల్లా మనం అనుకుంటాం చూడండి, మనకి రోమాలు నిక్కబొడుచుకున్నాయి అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం కదా. సేమ్ అలాగా ఆమె కూడా ఆమె చెప్పుకుంటుంది అనమాట. ఆమె రోమాలు అంటే ఏంటి, మొత్తం గడ్డి అనమాట. సో ఆమెది ఎప్పుడు కూడా గడ్డి అనేది నుంచొని పచ్చగా చక్కగా ఉంటుందన్నమాట. సో అది చెప్తుంది ఆమె, నేను ఎంతో పాడి పంటలతోటి ఎంతో ఆనందంగా ఉన్నాను నువ్వు ఉన్నంతసేపు అని చెప్పేసి ఆమె అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ భగవంతుడితోటి ఆ విరహాన్ని ఆ విధంగా ఉంటుందన్నమాట. సో అంతే ఏంటంటే వాళ్ళు భగవంతుడు వచ్చి నాకు భారం తగ్గించలేదు అని ఏ రోజు కూడా భూదేవి బాధపడలేదు అని చెప్పేసి మెయిన్గా అదనమాట మనకి ఇక్కడ. సో మనకి ఎప్పుడైనా సరే భగవంతుడి యొక్క సేవ కావాలి, భగవంతుడి యొక్క సత్సంగం కావాలి అని అనుకుంటే మనకి ఏంటంటే మిగతావన్నీ సెకండరీవి.
అంటే ఈ కష్టాలు ఇవన్నీ కూడా సెకండరీ అన్నమాట. వాళ్ళన్నిటినీ కూడా మనం వదిలేయాలి. వాటిని కృష్ణ ప్లాన్స్ ఏంటో మనకు అర్థం కావు అని చెప్పేసి వాటిని పక్కకు పెట్టి మనం ఏం చేయాలి అంటే భగవంతుడిని అర్థమైనా అర్థం కాకపోయినా మనకి ఒక్కొక్కసారి కొంత అర్థమవుతుంది, కొంత అర్థం కాదు. ఏది అర్థమైనా అర్థం కాకపోయినా మనం అనుకోవాల్సింది ఏంటి అంటే భగవంతుడు మనల్ని కాపాడతాడు. ఆయన మీద నమ్మకం అనేది మనం ఉంచుకోవాలన్నమాట. ఏం చేసినా అది మన మంచికే అనేది ఒక అండర్లైన్ ట్యాగ్ లాగా మనము అది పెట్టుకోవాలన్నమాట. ఇది ఏ విధంగా చేశాడు, ఎలా చేశాడు, ఎందుకు చేశాడు, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి అని ఆలోచించడం మానేసి మనం ఏం చెప్పాలి, భగవంతుడి యొక్క నామం చేసుకుంటూ మనం పవిత్రం చేసుకుంటూ మనం ముందుకెళ్తే ఏంటంటే మనకి భగవంతుడే మన మంచికే అన్ని చేస్తాడు అనేది. మళ్ళీ దానికి దగ్గర భోక్తారం లోక సుహృతం, ఏది చేసినా మన మంచికే. ఆయన మనకి దేవుడు, ఆయనే మన మిత్రుడు అని కూడా, కాబట్టి ఆయన అంతా కూడా మనకి మంచే చేస్తాడు అని చెప్పేసి ఎప్పుడు మనం అదే అనుకోవాలి అని చెప్పేసి మనకి భీష్మ పితామహ యుధిష్ఠిర మహారాజు చెప్తున్నారనమాట. అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కాలం వలన కాదు, కర్మ వలన కాదు, భగవంతుడి వలన. భగవంతుడు ఎందుకు చేశాడు అంటే అవి మనకు అర్థం కాదు, దాని వెనకాల చాలా ఉంటుంది. సో ఇది కాదు మనం అనుకోవాల్సింది ఏంటి అంటే భగవంతుడు ఏది చేసినా నా మంచికే చేశాడు అని అనుకోయ్యా అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో కృష్ణ ఫ్రెండ్ అయితే మనకి కష్టాలు రావు అని అనుకోవడం కరెక్టా? కాదు మాతాజీ. కరెక్ట్ కాదు కాదు కాదు, మాతాజీ. కరెక్ట్ కానే కాదు. కృష్ణ ఫ్రెండ్ అయినా ఏదైనా మనకి ప్రాబ్లమ్స్ అనేవి, విపత్తులు అనేవి వస్తూ ఉంటాయి. ఆ వచ్చిన విపత్తుల్ని నా ఫ్రెండ్ నాకు నేను దేవుడు అనుకుంటున్నాను, ఆయన పని నాకు రిమూవ్ చేయడమే అని అనుకుంటే కానే కాదు. భగవంతుడికి ఎన్నో పనులు ఉన్నాయి అని చెప్తున్నారనమాట. ఏమేం పనులు ఉన్నాయి? ఆయన వచ్చాడు చక్కగా ఏంటి అందరి ఇళ్లలో వెళ్ళి వెన్నను దొంగలించడం, యశోదమయ్యతోటి ప్రాంక్స్ చేయడము, ఆమెని విసిగించడము, ఓకే, ఇలాంటివి ఎన్నో పనులు ఉన్నాయి భగవంతుడికి. అవన్నీ వదిలేసి ఓన్లీ నా ప్రాబ్లమ్స్ తొలగిస్తూ ఉంటూ అని అనడం కూడా కరెక్ట్ కాదనమాట. ఇంకోటి ఏంటి అంటే మనం కూడా భగవంతుడితోటి ఉండాలి అంటే మనం కూడా ఈ ఏదైతే ఉందో మనం ఆ భౌతికంగా ఉన్న బాధల్ని వాటిని లెక్క పెట్టుకుంటూ ఉండకుండా మనము ఆధ్యాత్మికం వైపు ముందుకెళ్ళాలన్నమాట. అప్పుడే మనం కూడా భగవంతుడితోటి సహవాసం చేయాలన్నా, భగవంతుడి లీలల్లో మనం పార్టిసిపేట్ చేయాలన్నా కూడా జరుగుతుంది అని చెప్పేసి చెప్పారనమాట. సో మనం ఏం చేయాలి, భౌతికత్వం నుంచి బయటకు వచ్చి ఆధ్యాత్మికం వైపు మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తూ ఉంటామో అప్పుడు మాత్రమే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళగలము, భగవంతుడి లీలల్లో కూడా మనం పార్టిసిపేట్ చేయగలుగుతాము అనేది మెయిన్గా మనం నేర్చుకోవాల్సింది అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకోటి ఏంటి అంటే మనకి ఆనందం వస్తుంది, సుఖము వస్తుంది, ఇవన్నీ కూడా భౌతికానికి సంబంధించినవే. వీటన్నిటి నుంచి మనం బయటికి రావాలి అని చెప్పేసి చెప్పారనమాట. అప్పుడే మనం ఆధ్యాత్మికత్వం వైపు ఉన్నట్టు అని చెప్పారు. సో దానికి ఏంటి అంటే 2వ చాప్టర్లో 15వ శ్లోక భగవద్గీతలోది యం హి నవ్యతే యం త్యత్ పురుషం పురుషార్షవ సమ దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే, ఆ శ్లోకాన్ని చెప్పారనమాట. అంటే మనకి సుఖాలు వచ్చినా దుఃఖాలు వచ్చినా వాటి నుంచి బయటికి రావాలి మనము. అప్పుడు మాత్రమే మనము మనకి ఒక ఏమంటారు క్వాలిఫికేషన్ అనమాట. అప్పుడు మాత్రమే మనం భక్తిలో ముందుకు వెళ్ళగలిగిన, లేకపోతే భగవంతుడి దగ్గరికి చేరాలన్నా కూడా ఒక లక్షణం అనమాట. అది ఓన్లీ సుఖ దుఃఖమే కాదు, మనం ఒక్కోసారి ఓడిపోతూ ఉంటాము, గెలుస్తూ ఉంటాము, లాభం వస్తుంది, నష్టం వస్తుంది, ఒకరు గౌరవిస్తారు, ఇంకొకరు అవమానిస్తూ ఉంటారు, ఇలాంటివి ఎన్నో రకాలన్నమాట. వీటన్నిటినీ కూడా మనము ఒకేలాగా తీసుకొని ఇవన్నీ మానాపమానయో, ఇవన్నీ వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి అని చెప్పేసి మనం అలా తీసుకొని వాటిని మన జీవితంలో ఒక భాగం అనుకొని వదిలేసుకొని మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పారనమాట. సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు, చాలా ఈజీగా అర్థం అవడానికి అనమాట. ఎందుకు మనం ఆధ్యాత్మికంగా వదిలేసి భౌతికంగా వదిలేసి ఆధ్యాత్మికంగా వెళ్తేనే భగవంతుడి దగ్గరికి వెళ్ళగలము అనడానికి. ఇప్పుడు గౌరాంగ దర్శన్ ప్రభు ఒకసారి ఒక ఫ్లైట్ ఎక్కాలన్నమాట. ఆల్మోస్ట్ అంటే
ఆల్మోస్ట్ మిస్ అవ్వబోయేది, కానీ లాస్ట్ మినిట్లో పెట్టుకున్నారు. ఎందుకు అంటే ఆయన కార్లో టాక్సీలో వస్తూ ఉన్నారంట. సో రెడ్ సిగ్నల్ పడింది ట్రాఫిక్లో, పడినప్పుడు కారు ఆగిపోవాలి, కారు ఆగిపోయింది. ఇంకా అది ఎప్పటికి క్లియర్ అవుతో అర్థం కావట్లేదు. సో వెంటనే ఆయన అక్కడి నుంచి దిగేసి మళ్ళీ మెట్రో పట్టుకొని ఆ లోకల్ మెట్రో ద్వారా గబగబా వెళ్ళిపోయి ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్లో ఫ్లైట్ ఎక్కారు. అమ్మయ్య ఫ్లైట్ ఎక్కాను అని వెళ్ళారు, కూర్చున్నారు, బెల్ట్ పెట్టుకున్నారు. అప్పుడు ఆ విండోలో నుంచి కిందకు చూస్తే కిందంతా కూడాను పెద్ద పెద్ద బిల్డింగ్స్, కార్లు అన్నీ కూడా చిన్న చిన్నవిగా కనిపిస్తూ ఉన్నాయంట. సో కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఏంటంటే రెడ్ లైట్ పడింది, ఆగింది. కానీ ఇక్కడ ఈ ఫ్లైట్ ఆగిందా? రెడ్ లైట్ పడితే ఆగుతుందా ఫ్లైట్? రెడ్ లైట్ పడితే ఆగదు మాతాజీ. హరే కృష్ణ. కింద భూమి మీద పడినప్పుడు ఈయన ఆకాశంలో ఉంది కదా, ఆగదు. సేమ్ మనకి భూ ప్రపంచంలో ఇక్కడ ఏంటంటే మనకి రోడ్డు మీద రెడ్ పడింది అనుకోండి అసహనంగా ఉంటుంది, అది ఒక దుఃఖం లాగా అనమాట మనకి. అదే గ్రీన్ పడింది అనుకోండి ఆనందంగా మనం వెళ్తూ ఉంటాం. సో ఈ విధంగా ఏంటి అంటే ఈ రెండు గ్రీన్ పడినా రెడ్ పడినా ఏది పడినా కూడా పైన ఫ్లైట్ ఆగట్లేదు, అది వెళ్ళిపోతూనే ఉంది కదా. సేమ్ అదే విధంగా మనం కూడా ఏంటంటే ఈ కింద ఉండేది భౌతిక ప్రపంచం అనమాట. ఈ ప్రపంచంలో ఈ రెడ్ లాగా ఏంటంటే దుఃఖాలు వస్తుంటాయి, గ్రీన్ లాగా ఆనందాలు వస్తూ ఉంటాయి. కానీ మనము ఆధ్యాత్మికత్వం లాగా ఫ్లైట్ లో కూర్చున్నట్టుగా ఉన్నాము అనుకోండి, అదేంటి ఈ రెండు వచ్చినా ఏమాత్రం ఆగకుండా ఎలా పయనిస్తూ వెళ్తుందో సేమ్ అలాగే మనం కూడా లైఫ్ లో సుఖాలు దుఃఖాలు మానాలు అపమానాలు లాభాలు నష్టాలు ఇలా ఎన్ని వచ్చినప్పటికీ కూడా వాటిని ఏమీ పట్టించుకోకుండా మనం ఫ్లైట్ లాగా వెళ్తూ ఉన్నామంటే ఏదో ఒక రోజుకి మనము భగవంతుడి దగ్గరికి కంపల్సరీ వెళ్తాము అని చెప్పేసి మెయిన్ పాయింట్ అది చెప్పారనమాట. సో అదే మనం యోగా ప్లేన్. ఏదంటే మనం ఫ్లైట్ లో వెళ్తున్నాము ఆధ్యాత్మికంగా అంటే అది యోగా ప్లేను అని చెప్పేసి చెప్పారనమాట. సో దానికి కూడా ఏంటంటే మళ్ళీ సమత్వం యోగ ఉచ్యతే అంటే మనకి ఏదొచ్చినా కూడా దాన్ని మనం సమంగా తీసుకోవాలి, అంతేకాని అప్పుడే మనము యోగా ల్యాడర్లోకి అంటే యోగా ప్లేన్లోకి మనము దారిలోకి మనం వెళ్తున్నట్టు అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకోటి మనకి 48 శ్లోక భగవద్గీతలో ఉంటుంది, సెకండ్ చాప్టర్లో యోగస్థా కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ సిద్ధ్యో సమో భూత్వ సమత్వం యోగ ఉచ్యతే. మనం ఆ యోగా ఉచ్యతే మనం పైకి వెళ్ళాలి అంటే సేమ్ మనం చేయాల్సింది ఏంటి, మనము ఈ భక్తిని ఏదైతే ఉందో దాన్ని మనము గట్టిగా పట్టుకొని మనం భగవంతుడి సేవ చేసుకుంటూ నామం జపించుకుంటూ మనము ఆధ్యాత్మికంగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి, అలా కాకుండా ఓన్లీ నాకు బాధలు వచ్చాయి అని దుఃఖిస్తూ మనం ఇంకా ఇంకా మనం కూరుకుపోకూడదు అని చెప్పేసి చెప్పారనమాట. సో ఈ విధంగా నువ్వు ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలన, నువ్వు ఇంకా బాధపడాల్సిన పని లేదు, ఈ బాధలు వచ్చాయి నా వల్లనే అయ్యాయి ఇవన్నీ కూడా లేకుండా నువ్వు ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ ఆయన కన్క్లూడ్ చేస్తూ ఉన్నారనమాట. నహి ఎస్ఎస్ కర్షిత్ రాజన్, నువ్వు ఇంకా బాధపడాల్సిన పని లేదు అని చెప్పేసి ఆయనకి చెప్పారనమాట. సో ఆ తర్వాత ఏంటి అంటే ఇంకా దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఎంతమంది ఫిలాసఫర్స్ అయినా వాళ్ళు స్కాలర్లైనా పండిట్లైనా ఎవరైనా సరే కృష్ణ యొక్క ఏం చేస్తున్నాడు అనేది అర్థం చేసుకోలేరు అనేది మనకు అర్థమైపోయింది. అర్థం చేసుకోవాలని ప్రయత్నించామనుకోండి ఏమవుతుంది, అనవసరమైన కన్ఫ్యూజన్ వస్తుంది, మళ్ళీ మనము ఏమంటారు బివిల్మెంట్ మాయలో పడిపోతూ ఉంటాము, మళ్ళీ ఇంకా ఏంటంటే అలసిపోతాము. ఎందుకంటే ఇంకా ఇంకా అర్థం చేసుకోవాలని చూసామనుకోండి ఇంకొన్ని రోజులకి ఏమవుతుంది మనకి ఒక విసుగులాగా ఎగ్జాస్టెడ్ అయిపోతాం అనమాట. ఏందబ్బా ఇది, అసలు దీన్ని పూర్తిగా వదిలేద్దాము అని అనిపిస్తుంది కదా. సో అలాగా మనం వదిలేస్తూ ఉంటాము అని చెప్పేసి అనమాట. మాతాజీ ఈ శ్లోకాన్ని నమే విదు సురగణాహ అనేసి అహమాదిర్దేవాన మహిషీనాం చ సర్వసహ అంటే ఇదేంటంటే ఎవరు అర్థం చేసుకోలేరు, ఒక మహర్షులు అర్థం చేసుకోలేరు. వాళ్ళందరూ దేవతలు కానీ మహర్షులు కానీ వాళ్ళందరూ ఎవరు నా నుంచే వచ్చారు, అయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా నేను పూర్తిగా అర్థం చేసుకోలేను. సో బెటర్ ఏంటి అంటే భగవంతుడిని అర్థం చేసుకుందాము అని ప్రయత్నించే కన్నా కూడాను మనకి భగవంతుడు మనకి ఒక మంచి మిత్రుడు సుహృదుడు, ఆయన ఏది చేసినా నా మంచి కోసమే చేస్తాడు అనేది అర్థం చేసుకోండి. అర్థమైనా అర్థం కాకపోయినా భగవంతుడికి ఒక్కోసారి ఇందాక మనం చెప్పుకున్నాము. సో భగవంతుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా దాన్ని మనం యాక్సెప్ట్ చేసుకోవడం, ముందుకు వెళ్ళిపోవాలి, అంతేకాని అక్కడ ఆగిపోకూడదు అనేసి. ఎందుకంటే ఇప్పుడు యుధిష్ఠిర మహారాజు అదే కదా చేస్తున్నాడు, అందుకొని ఆయనకి ఇది చెప్తూ ఉన్నారనమాట. సో
ఇదేంటంటే ఎవరికి అర్థమవుతుంది పూర్తిగా అంటే ఒక్కొక్కసారి పూర్తిగా మహాజనులకు అర్థమవుతుంది. అంటే భీష్ముడు లాంటి వాళ్ళకనమాట. ఈ మహాజనులకు అర్థమవుతుంది. ఒక్కోసారి కొంత ఎక్స్టెంట్ వరకు కొంతవరకే అర్థమవుతుంది. కొంతమంది పూర్తిగా అర్థమవ్వచ్చు. ఒక్కోసారి కొంతవరకే అర్థమవ్వచ్చు అనమాట. అయితే భక్తి కూడా అలాగే అనమాట. దానికి శ్లోక ఒకటి చెప్పారు. సవేదధాతు పదవిం పరస్య దురంత వీర్యస్య రథంగపాణేహి యో మాయయా సంతతయానువృత్య భజేత తత్పాద సరోజగంధం. ఈ శ్లోక చెప్పారనమాట. సో ఈ శ్లోక సూత గోస్వామి చెప్పింది మనకి శ్రీమద్ భాగవతంలో. ఎప్పుడు అంటే కృష్ణాని మనం ఆయన ఒక గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే దురంత వీర్యస్య రథంగ పాణే. రథంగ పాణి అంటే ఏంటి? రథ అంటే రథము, దాని యొక్క అంగము అంటే చక్రాన్ని, పాణి అంటే చేతులతో తీసుకుంటూ వచ్చాడు అని, లేకపోతే ఈ రథంగం యొక్క తాడును పట్టుకొని చేతితోటి చేస్తూ ఉన్నాడు అని, రథసారథి అని కూడా మనం అనుకోవచ్చు అనమాట. సో దీన్ని మొత్తం శ్లోక అంతా గుర్తుపెట్టుకోకర్లేదు. మెయిన్ గా మనకి మూడో లైన్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ అని చెప్పారనమాట. ఏదంటే యో మాయయా అంటే, యో మాయయా అంటే దాని మీనింగ్ ఏంటంటే నో రిజర్వేషన్. అంటే ఏంటంటే నాకు ఇది కావాలి అది కావాలి అని ఒక ఏంటంటే ఫలం కోసం కాకుండా, మనకి ఇది ఉంది కదా సవైపుంసంలో కూడా వస్తుంది అప్రతిహత అనేసి. సో ఆ విధంగా అనమాట. ఇంకా నాకు ఇది కావాలి అది అది అని లేకుండా భగవంతుడిని మనం పూజిస్తూ ఉండాలన్నమాట. ఇంకోటి సంతతయ అంటే ఎప్పుడు కూడా బ్రేక్స్ అనేది ఉండకూడదు. నేను ఈరోజు చేస్తాను, రేపు చేయను, ఎల్లుండి చేస్తాను, నాకు ఎప్పుడు అనిపిస్తే నేను అప్పుడు చాంటింగ్ చేసుకుంటాను, నా మూడ్ బాగున్నప్పుడే చేసుకుంటాను, ఇట్లా కాకుండా ఎప్పుడు కూడా ఎల్లవేళలా కూడా మనం చేస్తూ ఉంటామన్నమాట. నెక్స్ట్ అనువృత్య. అనువృత్య అంటే నాకు అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే, నువ్వు నాకు అనుకూలంగా, నేను ఇప్పుడు నీకు పూజ చేస్తా ఉంటే నాకు అనుకూలంగా ఉందనుకో అప్పుడే నేను చేస్తూ ఉంటాను అంటే నాకు నచ్చిన అప్పుడే అలా అని అది కూడా కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇది యాక్చువల్గా ఏంటంటే అన్యాభిలాష శూన్యం జ్ఞాన కర్మాదానావృతం ఆనుకూల్యని కృష్ణాను శీలనం భక్తి వృత్తం అని ఉంది కదా, సేమ్ దానికి రిలేటెడ్ గానే ఈ శ్లోక అనమాట. సో భగవంతుడి యొక్క సేవ అనేది, భగవంతుడి యొక్క నామం తీసుకోవడం అనేది ఇలా బ్రేక్స్ ఉండకూడదు. మనకి ఒకరు ఏమంటారు ఏదో ఒక ఫలం కోసం ఆశించుతూ ఉండకూడదు. నాకు ఫేవరబుల్ సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడే చేస్తాను అనేసి అనుకోకూడదు అని అనమాట. ఎవరైతే ఈ మూడు ఆలోచించకుండా సతతం చేస్తూ ఎప్పుడు భగవంతుడిని తలుచుకుంటూ ఉంటారో వాళ్ళకి భగవంతుడు అర్థమవుతాడు అనమాట. సో అర్థమవుతాడు అంటే మనం అర్థం చేసుకోగలమా భగవంతుడిని? మనం అనుకుంటాము, ఓ భగవద్గీత భాగవతం నాకు తెలుసు, నాకు అర్థమవుతుంది, భగవంతుడు ఎలా చేస్తాడు ఏం చేస్తాడు నాకు తెలుసు అంటే అసలు కానే కాదు. మనం ఏదో స్కాలర్లం అయ్యి మన బుద్ధితోటి మన ఎక్స్పీరియన్స్ తోటి మనం ఏదో అర్థం చేసుకుందాం భగవంతుడిని అంటే కుదరనే కుదరదు. భగవంతుడే మనకి రివీల్ చేస్తాడు, అర్థమయ్యేలాగా ఆయన చేస్తూ ఉంటాడు అనమాట. అంతే తప్ప మనం ఏదో తెగ చదివేస్తేను, లేకపోతే ఇలా ఒక్కోసారి చూడండి మనం ఎన్నిసార్లు విన్నా మనకి అది అర్థం కాదు. ఆయన భగవంతుడే మనకి అర్థం చేయించాలి అని అనుకున్నప్పుడు మనకి అది అర్థమవుతుంది. అంతే తప్ప భగవంతుడే తనకి తను రివీల్ చేసుకోవాలి. ఓకే ఇప్పుడు తనకి అర్థమయ్యేలాగా నేను చేస్తాను అనుకున్నప్పుడు మాత్రమే అది మనకు అర్థమవుతుంది తప్ప ఇంకా ఏమీ కాదు. సో ఇప్పుడు మనకి ఏదైనా భగవంతుడిది అర్థం కాలేదు అంటే మనం ఏమనుకోవాలి, ఓ నేను ఇంకా భక్తిలో ఇంకా నేను మెచ్యూర్ అవ్వలేదు, నేను ఇంకా ముందుకు వెళ్ళాలి, సో అప్పుడే నాకు భగవంతుడు అర్థమయ్యేలాగా ఆయన కలగజేస్తాడు అని చెప్పేసి మనం అలా అనుకోవాలన్నమాట. మనంతట మనం అర్థం చేసుకోవడం అనేది ఇంపాసిబుల్ అనేది చెప్తూ ఉన్నారనమాట. ఏంటంటే మనం చేసే జపా కానీ కాన్స్టాంట్గా చెయ్యము, ఒకరోజు చేస్తాము ఒకరోజు చేయము, మళ్ళీ ఏంటంటే మనం చేసే జపని కానీ పూజని కానీ ఏదైనా కూడాను శ్రద్ధతో చేస్తామా అంటే అది ఉండదు, రకరకాల కోరికలతోటి ఇలా ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు భగవంతుడు అనేవాళ్ళు అర్థం కాదు అని చెప్పేది మనకి చెప్తున్నాడు. సో అందుకని మాయయ సంతతయ అనువృత్య ఈ మూడు మనం గుర్తుపెట్టుకొని కంపల్సరీ దాంతో మనం భగవంతుడి యొక్క సేవ పూజ నామం చేసుకుంటూ వెళ్తే మనకి భగవంతుడు ఆయనకి రివీల్ చేసుకుంటూ మనకు అర్థమయ్యేలాగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ లాస్ట్ గా ఫైనల్ గా ప్రభు ఏం చెప్పారు అంటే
కృష్ణ కానీ కృష్ణ తత్వం కానీ మనకు అర్థమైనా అర్థం కాకపోయినా భగవంతుడే మనకి సుహృదుడు, మనకి మంచే చేస్తాడు. అది అంతే. ఇంకా అది ఒక అండర్లైన్ అనమాట. దట్స్ ఆల్. ఇంకా దానికి మించి ఎక్కువ ఇంకా ఏమీ కూడా ఆలోచించకుండా ఉండాలి అని చెప్పారు. ఇంకోటి ఏంటి అంటే ఆయన ఏం చేసినప్పటికీ కూడా ఆయన్ని ఎలా అంటే నాకన్నా ఇంకా ఎవరిని కూడా ఆయన అంత ఇదిగా ప్రేమించరు. ఈ బ్రహ్మాండంలో కానీ ఈ విశ్వంలో కానీ ఎవరు కూడా నాకన్నా ఎవరు ఎక్కువగా ఆయన్ని ప్రేమించలేరు అనే స్టేజ్కి మనం రావాలి. ఇంకోటి ఏంటి అంటే భగవంతుడు కూడా నాకన్నా ఇంకా ఎవరిని ప్రేమించడు. రెండు ఒకటే, చిన్న తేడా అంతే. కానీ ఆ టైప్ ఎలాగైతే చూడండి, భగవంతుడిని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడూ మర్చిపోకూడదు. నెవర్ ఫర్గెట్, ఆల్వేస్ రిమెంబర్. చూడడానికి రెండు ఒకలాగే ఉంటాయి కానీ డిఫరెన్స్ సేమ్. ఇలాగే ఇక్కడ కూడా ఏంటంటే భగవంతుడిని నేను నాకన్నా ఇంకా ఎక్కువ ప్రేమించలేరు. ఇంకోటి భగవంతుడు నన్ను కన్నా ఇంకా ఎవరిని ఎక్కువగా ప్రేమించలేరు. సో ఈ రెండు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి చెప్పారనమాట. సో ఇది ఈ రియలైజేషన్ అనేది మనకు రావాలి అని యుధిష్ఠిర మహారాజుకి చెప్పిందే మనకి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఎంత ఇదిగా గౌరాంగ దర్శన్ ప్రభు చెప్పారనమాట. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన లైఫ్లో అన్నిసార్లు ఆల్మోస్ట్ అరగంట పైన ఓన్లీ ఈ టాపిక్ గురించే చెప్పారనమాట. సో ఇక్కడ ఏంటంటే భీష్మ ఇప్పుడు కన్క్లూడ్ చేస్తున్నారు అనమాట. ఈ లాస్ట్ శ్లోకాతోటి ఆయనకి యుధిష్ఠిర మహారాజుని అంటే ఆయన్ని బుజ్జగించడం, ఏమంటారు కన్సోల్ ఏమంటారు మాతాజీ ఎగ్జాక్ట్గా వాడు, ఆయన ఓదార్చడం, ఓదార్చడము, దాని గురించి చెప్పడము అనేది ఈ శ్లోకాతోటి ఇప్పుడు 17వ శ్లోక చదువుకోబోతున్నాము. దీంతో ఫినిష్ అవుతుంది అనమాట. దీని తర్వాత భీష్మస్తుతి అనేది 2 రకాలుగా ఉంటుంది. దీని తర్వాత కొన్ని శ్లోకాలు భీష్మస్తుతి చేస్తాడు. అది ఎలాగా యుధిష్ఠిర మహారాజుకి చెబుతూ కృష్ణ యొక్క గొప్పతనాన్ని చెప్తారనమాట. ఆ తర్వాత మనం భీష్మస్తుతి అని మనం చదువుకుంటున్నాం చూసారా 31వ శ్లోకం నుంచి. ఆ శ్లోకాలు ఏంటంటే డైరెక్ట్ గా భగవంతుడికే చెప్తాడనమాట. సో 2 రకాల స్థుతులు ఉన్నాయి ఇక్కడ. సో ఈ 17వ శ్లోకం తర్వాత నుంచి వచ్చే 18వ శ్లోకం నుంచి కూడా ఒక రకమైన స్థుతి, ఓన్లీ భగవంతుడిని పొగుడుతూ అనమాట. అది యుధిష్ఠిర మహారాజుకి అంటే ఇంకో 3వ పర్సన్ ని పెట్టుకొని చెప్పింది అనమాట. అలా కాకుండా ఇంకా 3rd పర్సన్ అనేది లేదు. ఆ తర్వాత వచ్చే భీష్మస్తుతి 31 నుంచి 40 వరకు 41 వరకు ఉంది కదా, వాటికి ఇంక లేదు. వాటికి ఏంటి అంటే డైరెక్ట్ గా కృష్ణుడితోటే ఆయన మాట్లాడతాడనమాట. ఆయన డైరెక్ట్ గా పొడుగుతాడనమాట. చంద్రావతి మాతాజీ మ్యూట్లోకి వెళ్ళరా. సో ఇది మనకి చెప్పి ఇప్పుడు మనకి ఆ శ్లోకం అన్నమాట 17వది. తస్మాదితం దైవతంత్రం వ్యవస్య భరతర్షభ తస్యానువిహితో నాథ నాద పాహి ప్రజా ప్రభో. ఈ శ్లోకం అన్నమాట 17వది మనకి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు, దైవతంత్రం తస్మాదితం. ఇదంతా ఏంటి అంటే దైవతంత్రం, ఇది భగవంతుడి యొక్క ఆ ప్లాన్ అయ్యా. నువ్వు ఇదేదో నా వల్లనే జరిగింది, నేనే కారణం అని అనుకుంటున్నావు. దీనికి అంతటికీ కారణం ఎవరు? భగవంతుడు. భగవంతుడు ఏం చేసినా మన మంచికే, ముందంతా చెప్పించారు కదా. సో ఇదంతా భగవంతుడి యొక్క ప్లాను అంతే. ఈ కురుక్షేత్రం జరగడం కానీ, దానిలో ఎంతమంది చనిపోవడం కానీ, ఇదంతా కానీ ఇది మనం అర్థం చేసుకోలేము, నీకు అర్థం కాదు అనేసి చెప్తున్నారనమాట. మరి యుద్ధంలో పాల్గొని ఎంతమందిని చంపడం, వీళ్ళందరిది అవ్వడం, ఇదంతా కూడాను భగవంతుడు చేసిన ప్లాన్, నీ వల్ల జరిగింది కాదు. సో నువ్వు ఇంకా వర్రీ అవ్వడం మానేసి చక్కగా ఏంటి నాథ పాహి ప్రజాప్రభు. ఇంకా యుధిష్ఠిర మహారాజ్ ప్రజాప్రభు అంటే ఏంటంటే ప్రజలను అనమాట. అంటే నువ్వు రాజు. ఇంకా ఇప్పుడు వెళ్ళేసి ఇంతకుముందు ప్రభు ఎవరు? ధృతరాష్ట్రుడు, అంతే కదా. ఆయన ఎవరు? ఇంతకుముందు ధృతరాష్ట్ర ప్రభు ఉండేవారు. ఆయన జనాలని నరకాలు చూపించేశాడు, వాళ్ళని సరిగ్గా పరిపాలించలేదు. అయ్యా ఇక నువ్వు ఇప్పటి నుంచి వెళ్ళి చక్కగా నువ్వు పరిపాలించుకో అని చెప్పారు. ఏ విధంగా పరిపాలించాలి అని అంటే దానికి ఏంటి అంటే ఇప్పుడు నీ కొత్త గవర్నమెంట్ ఏర్పడింది కదా, ఈ గవర్నమెంట్ ఎలా పరిపాలించాలి అంటే నేను చెప్పింది, భగవంతుడు చెప్పింది, ఏవైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటిని విని వాటి ద్వారా నువ్వు యథావిధిగా పరిపాలించు అని చెప్పేసి చెప్పారంటే ఓన్గా నీ అంతట నువ్వు రూల్స్ అవన్నీ ఏం అవసరం లేదు. భగవంతుడు ఏ విధంగా చెప్పాడు, నేను ఏ విధంగా అంటే పెద్దలు చెప్పిన దారిలో మనం నడవాలి అనేది చెప్పాడు అనమాట ఇక్కడ మెయిన్గా. సో ఇది
వాటి ద్వారా నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించు అని చెప్పేసి చెప్పారనమాట. సో మనము ఎప్పుడైనా ఒక రాజ్యాన్ని కానీ ఒక రాజుగా కానీ పరిపాలించంటే ఇప్పుడు మనకు ఉన్న నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఏం చెయ్యాలి అంటే ఏ బాటలో వెళ్ళాలి అంటే సాధువులు కానీ ఇలా భగవంతుడి కానీ చెప్పిన బాటలో నడుచుకోవాలి. వాళ్ళు ఏవైతే చెప్పున్నారో సూత్రాలు వాటిని అనుసరించుకుంటూ వాళ్ళు పరిపాలించాలి అని చెప్పేసి చెప్పారనమాట. సో ఈ విధంగా ఆయన మొత్తం ఇక యుధిష్ఠిర మహారాజుని ఓదార్చడం అనేది అయిపోయింది. ఇంకా నువ్వు రాజ్యాన్ని పరిపాలించుకో వెళ్ళి అని చెప్పేసి చెప్పేశారనమాట. ఇక్కడి నుంచి ఇంకా భీష్ముడి యొక్క అటెన్షన్ మారిపోయింది. ఇంకెప్పటి వరకు ఆయన ఓదార్చడం, నువ్వు ఎలా పరిపాలించుకోవాలో చెప్పడం అదంతా అయిపోయింది. ఇక ఇప్పుడు నుంచి ఏంటి, ఓన్లీ భగవంతుడి యొక్క చంద్రవతి మాతాజీ మ్యూట్ లోకి వెళ్తారా? సో ఈ విధంగా ఏంటి అంటే ఇక ఇప్పటి నుంచి మనకి 18వ శ్లోకం నుంచి కూడాను భగవంతుని గురించి గొప్పలు చెప్పడం అనేది పొగడడం అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు యుధిష్ఠిర మహారాజుకి అనేది మనం చూద్దాం. ఇంకా రేపటి నుంచి ఏంటంటే మనం డైరెక్ట్ గా మూడో అతను లేకుండా స్తుతిలోకి వెళ్తాము. ఈ రోజుకి అంటే ప్రభు చెప్పడం అనమాట, ఈ రోజుకి ఈ స్తుతి చూద్దాము అని చెప్పారనమాట. ఏష వై భగవాన్ సాక్షాత్ ఆద్యో నారాయణ పుమాన్ మోహయన్ మాయయా లోకం గూఢశ్చరతి వృష్ణిషు. ఓకే, ఇక్కడ ఏంటంటే కృష్ణ ఎలాగంటే ఆయన పసుపు రంగు వస్త్రాలు ధరిస్తాడు అని, మంచిగా స్మైల్ ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా. ఏషవై అలాంటి అతను ఎవరయ్యా అంటే భగవాన్ సాక్షాత్తు భగవంతుడు. ఆయనేమో ఏదో వచ్చేసి నార్మల్ మనిషి అని అనుకుంటున్నావేమో, అతను కానే కాదయ్యా. అతను ఎవరు అంటే స్వయంగా భగవంతుడే, సాక్షాత్ భగవాన్ అని చెప్తూ ఉన్నారనమాట. సో మనకేంటంటే చాలా మంది వాళ్ళని భగవంతుడిని ఒక తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఏముందిలే ఆయన అందంగా ఉన్నాడు, ఆ అందం కూడా ఏంది మామూలు మనుషుల్లాగే కదా, ఇంకొంచెం ఎక్కువ అందం ఉంది అనేసి అలా అనుకుంటూ ఉంటారు. సో దానికి ఏంటంటే మళ్ళీ ఇంకో శ్లోకంగా చెప్పారనమాట. సుచారు వక్త్రమండలం సుకర్ణరత్న కుండలం సుచర్చితాంగ చందనం నమామి నందనందనం. సో ఈ శ్లోకం మనం ఇప్పుడు నందనాష్టకంలో పాడుతూ ఉంటాం కదా. సో అందులో అన్నమాట ఎలాగా సుచారు వక్త్ర మండలం, ఆయన ఫేస్ ఎలా ఉంటుంది, ఎంతో అందంగా ఉంటుంది అనమాట. సుకర్ణ రత్న కుండలం, ఆ రత్నాలతో కూడిన చెవులకి ఆయన ధరించుంటాడు అనమాట. సుచర్చితాంగ చందనం, ఆయన దేహం అంతా కూడా చందనం లాగా ఉంటుంది అని చెప్పేసి చందనాన్ని పెడతారు అని. నమామి నందనందనం, సో అలాంటి నందనుడు. సో ఆయన్ని చూసి కొంతమంది ఏంటి అంటే ఏముందిలే మామూలు మనుషుల కన్నా ఇంకొంచెం ఎక్కువ అందం ఉంది అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళే కాదు, మామూలుగా మనుషులు కొంతమంది అంటే ఓకే అనుకోవచ్చు, కానీ బృందావనంలో వాళ్ళందరూ కూడా భగవంతుడిని అలా చూసినప్పటికీ కూడా వాళ్ళు ఏమనుకున్నారు, ఆయన ఏ రోజున దేవాదేవుడు అనుకున్నారా? హరే కృష్ణ అనుకోలేదు, నాకు అస్సలు అనుకోలేదు. ఆయన దేవాతి దేవుడు అని అనుకోనే లేదనమాట. అక్కడే కాదు, ద్వారక, మధుర, హస్తినాపుర, ఇంకా ఇంట్లో దగ్గరగా ఉన్న బంధువులు లాంటి వాళ్ళందరూ కూడా ఆయన ఏంటంటే ఒక క్లోజ్ ఫ్రెండ్ లాగా, ప్రతి ఒక్క ఏమంటారు మరి ఆంతరంగిక మిత్రుడు లాగా, ఇంకా క్లోజ్ గా ఉన్నట్టు, లేకపోతే ఒక కజిన్ లాగా, ఒక చుట్టం లాగా, లేకపోతే ఒక ఇంట్లో మనిషి లాగా అట్లా ట్రీట్ చేశారే తప్ప వాళ్ళు ఏంటంటే భగవంతుడిని మర్చిపోయారు, భగవంతుడు అని అనుకోలేదు. సో అది ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట. వీళ్ళందరూ కూడా ఈ విధంగానే మర్చిపోయారనమాట. కానీ ఇక్కడ భీష్ముడు మాత్రం ఏం చెప్తున్నాడు, ఎన్ని రకాలుగా భగవంతుడు చేసినప్పటికీ కూడా వాళ్ళందరూ మర్చిపోయారేమో కానీ నేను మాత్రం మర్చిపోలేదు అని చెప్పేసి ఆయన ఏం చెప్తున్నారు, ఏషవై భగవాన్ సాక్షాత్, ఈయన దేవాతి దేవుడైనా అని చెప్పాడు. మరి ఆయన దేవాతి దేవుడు దామోదర్ లీలలో చూడండి, ఆయన దేవాతి దేవుడైనా ఏం చేశాడు, ఆయన అది మర్చిపోయాడు. చిన్న పిల్లాడిలాగా వాళ్ళ అమ్మతోటి తాడుతో కట్టించుకున్నాడు ఆయన. సో దానికి సత్యవ్రత ముని ఏం రాశారు, నమామీశ్వరం సచిదానంద రూపం రసత్కుండలం. ఆ శ్లోకం ఉంది కదా మనకి దామోదర అష్టకంలో ఫస్ట్ది. సో దాంట్లో ఏంటి, నమామీశ్వరం సచిదానంద రూపం. దామోదరి కొంచెం చంద్రావతి మాతని మ్యూట్ చేస్తావా?
సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఆ ఏదైతే ఈ దామోదర్ లీలలో చెప్పారో అప్పుడు మరి ఆయన యాక్చువల్గా ఈశ్వరుడు. ఓకే, ఆయన సచ్చిత ఆనంద రూపం అయినా సరే చూడు, ఆయన సత్ అంటే ఎప్పుడు నిజము అనేసి, మరి ఎందుకు అబద్ధాలు ఆడతాడు ఆయన? మనం అనుకుంటూ ఉంటాం కదా, ఆయన అబద్ధాలు ఆడతారు ఇది అనేసి. మరి ఆనందం, ఎప్పుడూ ఆనందంలో ఉంటాడు అంటాం. మరి ఇక్కడ ఏం చేస్తాడు దామోదర్ లీలలో? ఆయన ఏడుస్తూ ఉన్నాడు. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే కొంతమంది ఆయనకి మర్చిపోతారు, ఆయన దేవుడు అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. మనకి బ్రహ్మ విమోహన లీల కూడా చూసాము. ఆయన అందుకే కదా టెస్ట్ చేయాలి అని చెప్పి అనుకున్నారు. సో ఆ విధంగా ఏంటంటే ఒకవేళ భగవంతుడు మామూలుగా మనిషి రూపంలో వచ్చి ఏడ్చినా, అబద్ధాలు చెప్పినా, కోప్పడినా, ఏం చేసినా కూడా ఈశ్వరుడే సచ్చిదానంద రూపమే. ఇది మనం మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ మనం ఏంటంటే ఎక్కువగా ఈ ఎక్కువ మాతాజీ ఏం చేస్తాం, డిస్టర్బెన్స్ వస్తుంది మాతాజీ. ఏం చేయను మాతాజీ. చంద్రావతి మాతాజీ ఇది మ్యూట్ లోకి వెళ్ళట్లేదు, ఏం చేయను. మాతాజీ హోస్ట్ ఎవరు మాతాజీ? వాళ్ళు మ్యూట్ చేయొచ్చు కదా. అదే దామోదరి మాతాజీ. అదే చెప్పాను దామోదరి. రేవతి గోపి మాతాజీ మీరు చేయగలరా? మీరు కో హోస్ట్ కదా. ఓకే. వస్తుంది. చెప్పండి. మాతాజీ లేకపోతే కట్ చేసేయండి మాతాజీ. ఆ, హరే ఓకే. మ్యూట్కి వెళ్ళారు, ఇప్పుడు మ్యూట్ చేస్తారు. యా. ఓకే. సో ఇంకా ఏంటి అంటే మనం ఒక్కొక్కసారి ఏమనుకుంటూ ఉంటామంటే ఆయన్ని భగవంతుడు అని అనుకోవడం మానేసి ఇంకా చాలా మంది చూడండి కృష్ణుడిని అభాండాలు ఇస్తూ ఉంటారు. అవునా కదా? ఏమేమి వింటా ఉంటాం కృష్ణుడి మీద మనం? ఏమేమి మాతాజీ ఫస్ట్ ఎప్పుడు గోపికలతో ఉంటాడు, ఆ గోపికల ప్రియుడు అని వింటాను మాతాజీ. అవును, అతను తప్పులు ఎంచుతా ఉంటాము. ఇక్కడ ఇలా చేశాడు, అధర్మం వైపు నుంచున్నాడు, పక్షపాతము. అక్కడ చూడండి దుర్యోధనుడి కాలి మీద కొట్టమనేసి భీముడికి చెప్పాడు, భీముడి వైపే మొగ్గు చూపాడు అని. ఈ విధంగా ఏంటంటే మనం రకరకాలుగా భగవంతుడిని మనం తప్పులు ఎంచుతూ ఉంటాం అన్నమాట. సో దానికి గౌరంగ దర్శన్ ప్రభు ఏం చెప్పారు? ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు ఏం చేస్తే అది ధర్మం అంతే. ఇంకా నువ్వు దానికి ఆద్యో నారాయణ పుమాన్ అనేసి దానికి దీనికి ఇది చెప్తున్నారనమాట. సో భగవంతుడు ఏమి చేస్తే, ఏమి చెబితే అది ధర్మం అంతే. ఇంకా అది మనకు లాజిక్ గా అర్థమయ్యేలాగా ఉందా, మన ఆలోచనకి తగ్గట్టుగా ఉందా లేదా అనేసి మనం ఇవన్నీ లెక్కించుకొని చూసుకోవాల్సిన పని లేదు. మనం కాస్త దాని వైపు వెళ్ళి మనం క్వశ్చన్ కూడా వేయకూడదు అనమాట. భగవంతుడు ఏం చేస్తే అది ధర్మం అంతే. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. అంతేకాని ఆయన అధర్మం వైపు ఉన్నాడని, పక్షపాతంగా ఉన్నాడని ఇలా అనుకోవడం తప్పు అని చెప్పేసి చెప్తున్నట్టు. అందుకే భీష్ములకి ఏంటంటే ఇది ఓన్లీ పాండవుల కోసమని యుధిష్ఠిర మహారాజ్కే చెప్తున్నాడా ఇదంతా భీష్ముడు? మన కోసం కదా మాతాజీ. మన కోసం యాక్చువల్గా యుధిష్ఠిర మహారాజ్ వీళ్ళకి తెలియదా? తెలుసు, కానీ మనందరికీ తెలియచెప్పడం కోసం దాన్ని ఆ విధంగా సీన్ జరగడం అదంతా అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మళ్ళీ మనకి గుర్తుందా, అర్జునుడు ఎప్పుడైతే ఈ విరాట్ రూపము, విశ్వరూపము, కాల రూపము అది చూసిన తర్వాత ఆయన భయపడిపోతాడు. మళ్ళీ నార్మల్ గా నారాయణుడికి రమ్మంటాడు. అది కూడా వద్దు, నాకు శ్యామసుందర్ ఫామే కావాలి అంటాడు. వచ్చిన తర్వాత ఆయన ఒక శ్లోకా చెప్తాడు, ఎవరికైనా గుర్తుందా? నన్ను క్షమించు, నీతో పాటు నేను మామూలుగా ఎలా పడితే అలా జోకులు వేసేసాను, నీతో పాటు నీ కంచంలో అది లాక్కొని తిన్నాను, నేను హే కృష్ణ హే యాదవ హే యాదవ్, కరెక్ట్ మాతాజీ. హే కృష్ణ హే యాదవ హే సకేతి అనేసి చెప్తారనమాట. నన్ను క్షమించు అని అడుగుతాడు అనమాట. అడిగితే అది యాక్చువల్గా అట్లా ఉంటే కృష్ణకి నచ్చదు. మన ఏంటంటే వాళ్ళు అట్లాగే జోకులు వేసుకుంటూ అట్లా ఉండడమే, సీరియస్ గా ఉండి ప్రే చేయడము అట్లా అనేది భగవంతుడికి కూడా నచ్చదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అందుకే అప్పుడు అక్కడ ఆయన అర్జునుడు చెప్పినా కూడా అది కృష్ణుడికి నచ్చదు అని చెప్పేసి గౌరాంగ దర్శన్ ప్రభు చెప్పారనమాట. సో వాళ్ళు ఏంటంటే శుద్ధ భక్తులు అనే వాళ్ళు కష్టాన్ని అంటే కృష్ణని ఏంటంటే భగవంతుడిలాగా కాకుండా దగ్గరగా అంటే
ఒక ఏమంటారు, ఒక ఫ్రెండ్ లాగో, లేకపోతే ఒక భగవంతుడు లాగో, లేకపోతే ఒక కొడుకు లాగో, ఆ విధంగా మనకి రకరకాలు ఉన్నాయి కదా రసాలు. సో ఆ విధంగా వాళ్ళు ప్రేమిస్తూ ఉంటేనే భగవంతుడికి ఎంతో ఇష్టము అనేది చెప్తూ ఉన్నారు అనమాట. ఒక పద్ధతి లాగా ఇలాగా అని కాకుండా అది ఇష్టం అనమాట. సో నెక్స్ట్ ఏంటి, ఆద్యో నారాయణ పుమాన్. సో ఫస్ట్ది భగవంతుడికి ఏమి ఇష్టము అనేది, భగవంతుడిలో మనం తప్పులు ఎతకూడదు. ఆయన ఎలాంటి రూపంలో ఎలా వచ్చి ఏం చేసినప్పటికీ కూడా అతను భగవంతుడే అనేది మనం అర్థం చేసుకున్నాం. ఏషవై భగవాన్ సాక్షాత్. నెక్స్ట్ లైన్ ఏంటి, ఆద్యో నారాయణ పుమాన్. అంటే అతను ఏంటంటే భగవంతుడు అనేసి మనం అనుకుంటూ ఉంటాము. ఒక్క భగవంతుడే కాదు, ఎందుకంటే ఒక్కొక్కసారి చూడండి భాగవతంలో శివుని కూడా భగవాన్ అని పిలుస్తాము, నారదుల వారిని భగవాన్ అని పిలుస్తుంటాం, వ్యాసదేవుడి వారిని భగవాన్ అని పిలుస్తూ ఉంటాము, ఇంద్రుడు చంద్రుడి వీళ్ళని కూడా ఒక్కొక్కసారి భగవాన్ అంటూ ఉంటాము. సో అలా కాదు, ఈ భగవంతుడు ఎవరు అంటే ఆది నారాయణ, అందరికన్నా ఫస్ట్ ఉన్న ఆయన. సో ఆ నారాయణకి కృష్ణుడికి తేడా లేదు అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో మూడో లైన్ ఏంటి, మోహయన్ మాయయా లోకం. అప్పుడు ఏంటి అంటే మనము ఈ వృష్ణి డైనస్టీలో ఆ అంశంలో ఆ వంశమేనా, యదు వంశము, కృష్ణ వంశం అంటాం కదా. సో ఆ వంశంలో పుట్టాడు అని చెప్పేసి వాళ్ళందరూ ఏమనుకుంటారు, మాలో ఒకడు అని అనుకుంటూ ఉంటారనమాట. సో దానికి ఎగ్జాంపుల్గా ఎలా చెప్పారు అంటే, ఒకళ్ళు కాకపోయినా వాళ్ళు ఒక్కడే అని అనుకుంటూ ఉంటారు. దానికి ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు అనుకోండి, చంద్రుడి జన్మ ఎలా జరిగింది, సముద్రం నుంచి జరిగింది. సముద్రం మంతన టైంలోనే కదా ఆయన బయటకు వస్తాడు. సో సముద్రం నుంచి జన్మ వచ్చిందనమాట. సో ఆ సముద్రంలో ఉండే చేపలు కూడా అనుకుంటాయంట, నేను చంద్రుడు ఒకటే, నేను సముద్రం నుంచే వచ్చాను, ఆయన సముద్రం నుంచే వచ్చాడు అని. వాళ్ళిద్దరు ఒకటి అవుతారా, చంద్రుడు చేపలు? కారు మాత. కానే కావు కదా. సో అది ఆ విధంగా ఇది చెప్తున్నారు అనమాట. మనము ఒకటే అనుకోవడం ఒకటి కాదు. యదు డైనెస్టీలో ఉన్నాడు కాబట్టి, వృష్ణి డైనెస్టీ వంశంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళందరూ కృష్ణుడు ఒకటే అనుకోవడం పొరపాటు అనేది మనకి చెప్తున్నారు అనమాట, మోహయన్ మాయయ్య అనేసి. సో అలా ఏంటంటే మనము యుధిష్ఠిర మహారాజ్కి చెప్తూ ఉన్నారు, నువ్వు అలా అర్థం చేసుకోకు, భగవంతుడు సాక్షాత్ భగవంతుడే, మీ యదు వృష్ణి వంశంలో పుట్టాడు, మనలో ఒకడు అని అలా అనుకుంటున్నావేమో, అది ఎప్పటికీ కానే కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇంకో శ్లోక ఏంటంటే 12th క్యాంటోలో 13th చాప్టర్లో ఫస్ట్ శ్లోక వస్తుందన్నమాట. అది ఎక్కడుందో నాకు తెలియదు. యం బ్రహ్మ వరుణేంద్ర అనేసి ఆ దేవతలందరి పేర్లు అన్నమాట. సో వాళ్ళు ఏంటంటే వరుణుడు, బ్రహ్మ, ఇంద్ర, వాయువు, వీళ్ళందరూ కూడాను ఏమంటారు, భగవంతుడిలాగా ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటారనమాట. నెక్స్ట్ వేదాలు, ఉపనిషత్తులు కూడా భగవంతుడిలాగే పొగుడతాయి. అంటే నేను ఒక్కడనే కాదు అనేసి, ఇంకా ఈ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను, భీష్మే చెప్తున్నారు అని అనుకుంటున్నారేమో అని గౌరాంగ దర్శన్ ప్రభు మళ్ళీ ఇంకో శ్లోకాన్ని కోట్ చేశారనమాట. సో దాంట్లో ఏంటంటే బ్రహ్మ, వరుణ, ఇంద్ర, చంద్ర, వాయువు వీళ్ళందరూ కూడా భగవంతుడు సాక్షాత్ భగవాన్ అని చెప్పి, కృష్ణుడు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇంకా ఏంటి అంటే వేదాలు, ఉపనిషత్తులు వాటన్నిటిలో కూడా కృష్ణ సోమ ఏంటంటే సామగాన అంటారు కదా, సామవేదాలు ఏంటంటే మొత్తం కూడా భగవంతుడిని పొగుడుతూనే గీతాలు ఉంటాయి, సాంగ్లు, పాటలు ఉంటాయి అన్నమాట. సో అది చెప్పారనమాట, ఇవన్నీ కూడా కృష్ణ అని పొగుడుతూ ఉంటాయి అనేసి. ఇంకా ఏంటంటే ధ్యానావస్థిత తద్గతన్ మనసా పశ్యంతి యం యోగిన్. వాళ్ళే కాదు, ఇంకా యోగులు వీళ్ళందరూ కూడాను ఎవరిని ధ్యానం చేస్తూ ఉంటారు అంటే భగవంతుడిని ధ్యానం చేస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా యస్యాంతం నవిదు సురాసురగణ దేవాయ తస్మై నమః. సో ఈ విధంగా ఏంటంటే వీళ్ళందరికీ అర్థమవుతాడు, కానీ అసురులకి అలాంటి వాళ్ళకి భగవంతుడు అర్థం కాడు. అలాంటి దేవుడికి నేను నమస్కారం చేస్తున్నాను అని శ్లోక అన్నమాట ఇది. సో ఈ శ్లోక చెప్పి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, భగవంతుడే స్వయంగా వచ్చాడు. కృష్ణుడు ఎవరయ్యా అంటే స్వయమైన భగవంతుడు నారాయణుడు. మనం మాయ వలన మోహంలో ఉండి మనలో ఒకడు అని అనుకుంటూ ఉంటాము, అది కరెక్ట్ కాదు అనేది ఈ శ్లోకాతో చెప్పారనమాట. తర్వాత 19వ శ్లోక ఇప్పుడు మళ్ళీ, యస్వానుభావం భగవాన్ వేద సహృదయం శివ దేవర్షిర్నారదో సాక్షాత్
భగవాన్ కపిలో నృపః. సో ఇక్కడ ఏంటంటే ఇందాక మనకి ఎగ్జాంపుల్గా ఏంటి, భాగవతంలో శ్లోకాలు ఇస్తున్న గౌరాంగ దర్శన్ ప్రభు చెప్పారు. కానీ ఇక్కడ భీష్ముడు ఆయన చెప్పిన తర్వాత నేనే కాదు ఇంకా ఇదే విధాన్ని ఈ స్వానుభవం అనేది ఈ భగవంతుడి గురించి అనేది నేను ఒక్కళ్ళనే కాకుండా శివుడు కూడా చెప్పారు, వేదాల్లో చెప్పారు, నారదులు వారు చెప్పారు, కపిలుడు చెప్పాడు, వీళ్ళందరూ కూడా చెప్పారు నాయన అనేసి చెప్తూ ఉన్నాడు అనమాట. సో భగవంతుడు కృష్ణ అనే అతను దేవాతి దేవుడు అనేది అందరూ చెప్పారు అని చెప్పేసి చెప్పారు. మనకి ఇలాగే భగవద్గీతలో కూడా వస్తుంది. ఎక్కడ పరంధామ పరంబ్రహ్మ పరంధామ అనేసి శ్లోక వస్తుంది కదా 10th చాప్టర్లో మనకి. సో అది ఏంటి ఆది దేవం విభు అనేసి వస్తుంది. అక్కడ కూడా నారద కపిలో వీళ్ళందరూ కూడా నేను ఒక్కడనే చెప్పట్లేదు, నువ్వు దేవాది దేవుడు అని ఇంకా నారదులు వీళ్ళందరూ కూడా చెప్పారు అని చెప్పేసి మనకు ఆ భగవద్గీతలో కూడా వస్తుంది. ఆ శ్లోకానికి కూడా కోట్ చేశారనమాట దీనికి ఎగ్జాంపుల్ గా. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇంకో శ్లోకాన్ని ఏం చెప్పారు అంటే 20వ శ్లోకాకి వెళ్ళారు. 19 అయిపోయింది. దాంట్లో నేను ఒక్కనే కాదు ఇంకా ఎవరెవరు చెప్పారు అనేది చెప్పారనమాట. నెక్స్ట్ 20లో ఏం చెప్తున్నారు అంటే యమన్యసే లేయం. సో అంటే యమన్యసే మాతులేయం అంటే నువ్వు కొంతమంది ఏమనుకుంటూ ఉంటారంటే నువ్వు ఒక భౌతికంగా వచ్చిన ఒక అన్న తమ్ముడు ఒక కజిన్ లాగా అలా అనుకుంటూ ఉంటారనమాట. ప్రియంమితం సుహృతత్వం. కొంతమంది ఏమనుకుంటారు నువ్వు చాలా క్లోజ్ ఫ్రెండ్వి అనుకుంటారు, లేకపోతే ఇంట్లో వాడివి అని అనుకుంటూ ఉంటారు, కజిన్ అని అనుకుంటూ ఉంటారు, అలాగా ప్రియమిత్రుడు అలా అనుకుంటూ ఉంటారు అని చెప్పేసి ఒక అంటే వెల్ విషర్ లాగా మనకి సుహృతుడు లాగా మనకి ఎలా అయితే మంచి చేస్తూ ఉంటారో అలాగా అని అనుకుంటూ ఉంటారు అని చెప్పేసి రెండో లైన్ అనమాట. నెక్స్ట్ అకరోహి సచివం దూతం. నువ్వు అలాగే కాకుండా ఒక దూతలాగా కూడా వస్తూ ఉంటావు. ఆ దూతలాగా కూడా వచ్చి ఏమైంది దుర్యోధన తోటి పాపం అవమానం కూడా పడ్డావు, నువ్వు ఇన్సల్ట్ చేశాడు అయినా దాన్ని కూడా నువ్వు భరించావు. అలాగా అన్ని రకాలుగా నువ్వు వచ్చేసి సహృదాత్ అతసారథిం. అదే కాకుండా ఇంకా అతసారథిలాగా అర్జునుడికి కూడా వచ్చేసి నువ్వు ఈ విధంగా ఎన్ని రకాలుగా వీళ్ళందరితోటి మీ అందరితోటి ఆయన వచ్చి పంచుకున్నాడు అని చెప్పేసి చెప్తారనమాట. సో సేమ్ ఇదే మనము ఫస్ట్ క్యాంటోలో 16వ చాప్టర్ 16వ శ్లోకం మనము భగవంతుడు ఏ విధంగా వీళ్ళందరికీ ఉంటాడు అని చెప్పేసి ఒక శ్లోక చదువుకున్నాం. శారద పార్హిత్ సేవస్య దో అనేసి శ్లోక చదువుకున్నాం. సో దాని మీనింగ్ ఏంటి అంటే భగవంతుడు సారథిలాగా వస్తాడు, అగ్రపూజ అందుకునేవాడిలాగా వస్తాడు, ఆయనే మళ్ళీ వచ్చేసి ఒక మిత్రుడిలాగా వస్తాడు. ఇంకా యుధిష్ఠిర మహారాజుకి ఏంటంటే అనుక్రమ ఆయన ఒక ఏమంటారు ఆయన దారిలో నడువు, ఎందుకంటే ఆయన పెద్దవారు కాబట్టి యుధిష్ఠిర మహారాజు ఏం చెప్తే ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉంటాడు. ఇంకా ఒకటి వాచ్మెన్ లాగా ఉంటాడు అని మళ్ళీ దూతలాగా వెళ్తాడు అనేసి ఆ శ్లోకాలో ఈ విధంగా ఆయన ఏ భావం చూపిస్తాడు అక్కడ భక్త వాత్సల్యత భావాన్ని చూపిస్తాడు అని చెప్పేసి ఈ 20వ శ్లోకాలో చెప్పారనమాట. సో ఇక మనకి ఇక్కడి నుంచి 21వ శ్లోక ఇక్కడి నుంచి ఏంటి అంటే ఇప్పుడు భగవంతుడిని ఇప్పటి వరకు పొగడడం అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే పర్సనల్ గా భగవంతుడి యొక్క లక్షణాల గురించి గొప్ప చెప్తూ ఉన్నారనమాట. ఇప్పుడు దాకా ఆయన అందము, ఆయన ఏం చేస్తాడు ఏంటి అనేది ఆయన సాక్షాత్ భగవంతుడు అనేది విన్నాము. ఇప్పుడు ఆయన లక్షణాల గురించి చెప్తున్నారు, ఆయన గొప్పల గురించి చెప్తూ ఉన్నారనమాట. సో ఈ శ్లోక ఏంటంటే సర్వాత్మన సమదృష్టో. ఫస్ట్ లైన్ ఏంటంటే దాంట్లో నేను శ్లోక చదవట్లేదు, టైం తక్కువ ఉంది కాబట్టి ఫాస్ట్గా ముగిద్దాము అనేసి. సో సర్వాత్మన సమదృష్టో అనమాట. అంటే ఆయన ఏంటి అంటే ఆయన అందరి సర్వాత్మన అందరి హృదయాల్లో సమదృష్టి, అందరికీ పక్షపాతం అనేది ఉండదు, ఎప్పుడు కూడా పరమాత్మలాగా అందరిలో ఒకేలాగా ఉంటాడు అనేది మనకి చెప్తున్నారు. సేమ్ శ్లోకం మనకి భగవద్గీతలో కూడా వస్తుంది. సమోహం సర్వభూతానం నమోద్వేస్తే నా ప్రియ. కానీ ఇంకా ఏం చెప్తారు లాస్ట్ లైన్ లో మనకి ఏ భజతు మాం భక్త్యా మయి తేషు తాప్యహం మయి తేషు చాప్యహం. సో ఇందులో ఏంటి అంటే ఫస్ట్ ఏం చెప్పాడు, నాకు అందరూ ఒకటే, నేను వాళ్ళని ఒకరిని ప్రేమించడం ఒకరిని ద్వేషించడం అనేది ఉండదు అని చెప్పాడు. కానీ తర్వాత లైన్లో ఏం చెప్తున్నాడు, కానీ ఎవరైతే నా భక్తులు ఉంటారో వాళ్ళలో నాలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు నాలో ఉంటారు అని చెప్పారు. చెప్తే మరి ఇదేంటి పక్షపాతం లేదు అనేమో ఇందాక భీష్ముడు చెప్తున్నాడు, ఇప్పుడు చూస్తేనేమో పక్షపాతం ఈ శ్లోకాలో ఒక లైన్లో పక్షపాతం లేదంటున్నాడు, ఒక లైన్లో పక్షపాతం చూపిస్తున్నాడు. ఇదేంటర్రా అన్నట్టుంది కదా మనకి ఆశ్చర్యంగా. సో దానికి ఏంటంటే గౌరాంగ దర్శన్ ప్రభు ఎగ్జాంపుల్ చెప్పారు. ఇది నేను కూడా మీకు చాలా సార్లు చెప్పుకున్నాను. ఒక క్లాస్ టీచర్ ఉంది, ఒక క్లాసు అందరూ స్టూడెంట్స్ ఉన్నారు,
విద్యార్థులు, వాళ్ళకి టీచర్ క్లాస్ చెప్తూ ఉంది. క్లాస్ చెప్తూ ఉన్నప్పుడు ఒకే రకంగా చెప్తుంది కదా, అందరికీ ఒకేలా చెప్తుంది. ఇప్పుడు నేను అన్నాను అనుకో, నేను చెప్పేది అందరికీ కానీ ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది, అంతే కదా. కానీ ఇక్కడ ఏంటంటే అదే లెసను అదే అందరికీ చెప్పారు, కానీ ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఏంటి దాన్ని బాగా సంగ్రహించుకుంటారు, ఇచ్చిన హోంవర్క్ని జాగ్రత్తగా చేసుకొని వస్తారు అని. పక్కనే ఐ థింక్ మరి కృష్ణ చైతన్యం మరి ఎవరో ఆ టైంలో శ్లోక డిస్ప్లే అవుతుంది, చూపించలేదు. ఈ అబ్బాయి చూడండి, నేను హోంవర్క్ ఇచ్చారు కదా, అహో కష్టం అహో న్యాయం శ్లోక, నేను చెప్తాను అని చెప్పేసి నాకు చెప్పాడు. సో అంటే విన్న వాళ్ళందరూ చెప్పాలని లేదు, బట్ ఈ అబ్బాయి గుర్తుపెట్టుకొని నా దగ్గరకు వచ్చి మళ్ళీ నాకు ఈ శ్లోకా నేను నేర్చుకున్నాను అని అప్పచెప్పి వెళ్ళాడు. సో అలా ఏంటి అంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా వింటారు, జాగ్రత్తగా నేర్చుకుంటారు. ఇంకా వాళ్ళకి ఎన్నో డౌట్లు వస్తూ ఉంటాయి, క్లాస్ రూమ్లోనే కాకుండా బయటకు కూడా వెళ్ళాక వాళ్ళు అడుగుతూ ఉంటారు. సో ఆటోమేటిక్ అప్పుడు ఏమవుతుంది, ఇంకొంచెం ప్రేమ వాళ్ళ మీద ఎక్కువ ఉంటుందా ఉండదా టీచర్కి? ఉంటుంది మాతాజీ. హరే కృష్ణ. ఆటోమేటిక్గా ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది కదా. సో సేమ్ ఇది కృష్ణకి, దాని పక్షపాతం అంటే ఎలా కుదురుతుంది? చెప్పిందంతా జాగ్రత్తగా విని ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళ మీద ఇంకొంచెం ప్రేమ చూపిస్తారు, అంతేకాని అక్కడ టీచర్ పక్షపాతి, మా అబ్బాయికి చెప్పటం లేదు ఆ అబ్బాయికే చెప్తుంది అని అంటే అది తప్పెవరిది? మనదే మాతాజీ. తప్పు ఆ స్టూడెంట్ది, అంతేకాని కృష్ణుడిది కాదు కదా, టీచర్ది కాదు కదా తప్పు. సో మనము ఏ విధంగా తీసుకొని మనం ఫాలో అవుతున్నాం అనేది మనలో ఉంది, కానీ వాళ్ళకి ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు అనడం అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ ఎగ్జాంపుల్ చెప్పారనమాట. ఇంకోటి ఏంటి అంటే ఆయన పరమాత్మ రూపంలో అందరికీ ఈక్వల్ అనమాట. సో మనకి భగవద్గీతలో కూడా వస్తాయి శ్లోకాలు, సర్వస చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. మళ్ళీ 18.61లో వస్తుంది మనకి ఈశ్వర సర్వభూతానం దేశ తిష్టతి అనేసి. సో ఈ శ్లోకాలను కూడా మళ్ళీ చెప్పారనమాట. సో మనం ఏంటంటే అవి పాపం చేసిన ఏంటంటే మంచి పనులు చెయ్యకపోయినా మంచి పనులు చేసినా మనం ప్రాణం ఉన్న ఎవరికైనా కూడా, అంటే చెట్లు కానీ లేకపోతే ఈ పాములు తేళ్ళు ఇలాంటి ఎలాంటి వాటికైనా సరే అందరిలో హృదయంలో కూడా పరమాత్మ రూపంలో భగవంతుడు సది ఉంటాడు. సో సర్వాత్మన సమదృష్టం అనడానికి ఇది మెయిన్గా అనమాట. సో అంతేకాని ఒకళ్ళు స్పెషల్ అని ఇలా అని ఏమీ ఉండదు భగవంతుడి దగ్గర అనేసి చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లైన్ ఏంటంటే అద్వయ అనహంకృతం అనమాట. సో నెక్స్ట్ లైన్ వచ్చేసి మనకి ఫస్ట్ సర్వాత్మన సమదృష్టు, అది మనం ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు అద్వయం అనహంకృతో అంటే ఆయన ఏంటంటే అద్వయ, ఇంకా రెండు అనేది ఏం లేదు, ఒకటే ఒకటే భగవంతుడు ఒక్కటే అనమాట. ద్వయం అద్వైతం అంటారు కదా, అద్వైతం అంటే ఒకటే, ఇంకెవ్వరూ లేనే లేరు అనమాట. అనహంకృతం అంటే ఆయనకి అహంకారం అనేది కూడా ఉండనే ఉండదు. అప్పుడు ఇప్పుడు ఏం చెప్పారు అంటే ఎలా అయితే భగవంతుడికి అహంకారం ఉండదో అలాంటి ఆయన ఒకే ఒక్కడు అని మనం ఎలా అయితే అనుకుంటున్నామో, మనం కూడా మనలో ఉన్న అహంకారాన్ని తీసేస్తేనే మనం భగవంతుడి దగ్గరికైనా వెళ్ళగలం, భగవంతుడిని కలవగలము అని చెప్పేసి చెప్పారనమాట. సో భగవంతుడితోటి సంబంధం కలుపుకోవాలి అంటే అహంకారాన్ని తోసేయాలి. అహంకారాన్ని దూరంగా తోసేది దూరంగా పడేయడం అని కాదు, దాన్ని ముక్కలు ముక్కలుగా అసలు దాన్ని సర్వనాశనం చేసేయాలన్నమాట. అంతేకాదు ఇంకా దాన్ని సన్యసించాలి, దాని దగ్గరికి పోకూడదు మనము, అలాగనమాట. దాన్ని అట్లా చేసినప్పుడు మాత్రమే మనకి భగవంతుడితోటి సంబంధం అనేది ఏర్పడుతుంది అని చెప్పారు. సో భగవంతుడితో సంబంధం కావాలి అంటే అహంకారాన్ని మనం పారద్రోలాలి అనమాట. సో సేమ్ ప్రపాదులు వారు థర్డ్ క్యాంటోలో ఒక దాంట్లో చెప్తారనమాట. ఏమని చెప్తారు అంటే మనం ఒక అతను ఒక మంచి భవనం ఉంది, ఇంద్ర భవనం లాంటిది, అది వదిలేసి అడవులకి వెళ్ళాడు అంటే బా ఎంత బాగా సన్యసించి వెళ్ళాడు అని మనం అనుకుంటూ ఉంటాం కదా. యాక్చువల్గా ఆ ప్యాలెస్ ఆయనది కాదు, ఎవరిది? ఇంద్రభవనం అనేది భగవంతుడిది, అడవి ఆయనది కాదు. సో రెండు ఆయనవి కాదు, ఆయన వదిలేసింది లేదు పట్టుకుంది లేదు. సో రెండు మనవి కాదు. అలాగే ఏంటంటే మన అసలు సంపద ఏంటి అంటే మన అహంకారం. ఈ అహంకారం అనే సంపదని మనం ఎప్పుడైతే మనం వదిలేస్తామో అప్పుడే మనము భక్తిలోకి ముందుకెళ్ళడానికి కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి కానీ మన భగవంతుడితో సంబంధం జోడించుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్పారనమాట. సేమ్ ఇదే విధంగా హనుమంతుడు కూడా 5th క్యాంటోలో ఒక శ్లోక చెప్తారనమాట. ఆ శ్లోక ఏంటి అంటే మనం ఎప్పుడైతే భక్తితోటి అంటే ఏమంటారు శుద్ధమైన చైతన్యంతో మనం
భగవంతుడిని మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము, రామునైనా కృష్ణునైనా కూడాను. అంతవరకు కూడా మనకి ఆ భగవంతుడు ఎలాగా అంటే, ఎప్పుడైతే మనం శుద్ధ చైతన్యంతో భగవంతుడిని కృష్ణుడిని మనము పూజ చేయగలుగుతామో అప్పుడు ఆయన మనకు అర్థమవుతాడు. ఏ విధంగా అర్థమవుతాడు అంటే, మనకి ఈ ఏమంటే ఈ త్రిగుణాలతోటి అనేది ఈ భౌతిక ప్రపంచం అనేది ఏర్పడింది. సో ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడతామో అప్పుడు ఏంటి అంటే, మనలో గుణాల వలన వచ్చే లోపాలన్నిటినీ కూడా భగవంతుడు తీసేస్తాడు. అప్పుడు మనకి భగవంతుడితోటి సంబంధం అర్థమవుతుంది. సంబంధాన్ని మనం అర్థం చేసుకొని ఆయనతోటి ముందుకు వెళ్ళగలుగుతాము అని చెప్పేసి, అప్పుడు మాత్రమే మనకి భగవంతుడి షెల్టర్ అనేది, భగవంతుని పూజ చేయడానికి అనేది అర్హత అనేది దొరుకుతుంది. ఆయన ఆశ్రయంలోకి వెళ్ళాలన్నా, ఆయన పూజ చేయాలన్నా, ఆయన సేవ చేయాలన్నా మెయిన్ మనకి ఏం కావాలి? అహంకారాన్ని వదిలేయాలి. మనం ఏదో ఆస్తులు ఉన్నాయి అనుకుంటున్నాం, మనకున్న ఆస్తి ఒకటే ఒకటి అహంకారం, దాన్ని వదిలేయాలి అని చెప్పేసి హనుమంతుడు కూడా 5th క్యాంటోలో చెప్తాడనమాట. సో నెక్స్ట్ 22వ శ్లోక అనమాట. సో ఇది 21వ శ్లోక అయిపోయింది. సో 22వ శ్లోక ఏంటి అంటే, తదాపి ఏకాంత భక్తేషు పశ్య భూపానుకంపితం యన్మే సుమిస్యేజత సాక్షాత్ కృష్ణో దర్శనమాగతః. ఇది శ్లోకం అన్నమాట. మాతాజీ టైం అయిపోయిందా? ఎంత ఉంది? సో 3:30 అయింది మాతాజీ. 3:30 అయిందా? సరే మాతాజీ, ఇక్కడ ఆపుతాను. ఈ శ్లోకాన్ని నేను రేపు చెప్తాను. దామోదర్ రికార్డింగ్ ఆపేనా? సో మనం ఇవాళ తెలుసుకున్న శ్లోకాల్లో ఏంటి? ఫస్ట్ వచ్చేసి యుధిష్ఠిర మహారాజుని ఆయన్ని ఓదార్చడము, ఆయనకి చెప్పడము. ఆ తర్వాత మళ్ళీ స్తుతి అనేది 2 రకాలుగా ఉంటుంది అని. ఒక స్తుతి ఏంటి అంటే యుధిష్ఠిర మహారాజుకి చెప్తూ భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చెప్పడము. దాంట్లో కొన్ని శ్లోకాల్లో ఏంటి అంటే, భగవంతుడు ఏం చేసినా మనకు అర్థం కాదు అని, ఆయన సాక్షాత్తు భగవంతుడే అని చెప్పేసి, నువ్వు ఇంక ఇవన్నీ ఆయన ఏ విధంగా వచ్చి ఏం చేసినా మనం అర్థం చేసుకోకుండా ఆయన మన సుహృదుడు అనుకొని నువ్వు రాజ్యాన్ని పరిపాలించు అని చెప్పేసి చెప్పాడనమాట. ఆ తర్వాత భగవంతుడు ఎవరు అంటే, ఆయన సాక్షాత్తు భగవంతుడు అనేసి, ఆయనకి సమదృష్టితో ఉంటాడు అని చెప్పేసి, నేను ఒక్కడనే చెప్పట్లేదు ఈయన భగవంతుడు అనేసి, ఆయన ఆద్యో నారాయణ నేనే చెప్పట్లేదు, ఇంకా చాలా మంది చెప్పున్నారు అని నారదుల వారు, శివుడు వారు, వాళ్ళందరి పేర్లు, కపిల భగవాన్ పేరు, అందరి పేర్లు తీసుకుంటారనమాట. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ శ్లోకాన్ని మనం రేపు చర్చించుకోవాలి. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ ఒక శ్లోకం చదవచ్చు? అబ్బా, చదవండి మా. కెమెరా ఓపెన్ చేసి చదవండి మాతాజీ. వద్దులేదు కానీ ఇది నువ్వు చెప్పావు కదా, ఎంబ్రహ్మ వరుణేంద్ర, అది 12వ 13వ 12వ గ్రంథము 13వ అధ్యాయం ఫస్ట్ శ్లోకం మాతాజీ. ఎంబ్రహ్మ వరుణేంద్ర రుద్రమరుతః శృణ్వంతి దివ్యైశ్వర్యైర్ వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగా ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదు సురాసురగణ దేవాయ తస్మై నమః. సూత గోస్వామి చెప్తుంది అనమాట ఈ శ్లోకం. గొప్ప గొప్ప వ్యక్తులు, బ్రహ్మ, వరుణుడు, ఇంద్రుడు, రుద్రుడు, మరుతులు, వీళ్ళందరూ ఈ వేద మంత్రాలను చాంట్ చేసుకుంటూ, తర్వాత వేదాలు వేదాంగాలు చెప్పినవి కూడా వాళ్ళు ప్రార్థిస్తూ భగవంతుని ప్రార్థిస్తారు అనమాట. పదక్రమాసు ఉపనిషత్తు, ఇవన్నీ వేదాల్లో ఉండే డిఫరెంట్ అంగాలు. ఇవన్నీ ఏంటి అంటే, ఇవన్నీ ఎందుకు చదువుతున్నారు అంటే, ముఖ్యంగా ఈ సామవేదాన్ని ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ యోగిలట వాళ్ళు చదువుతారట. చూసి వాళ్ళ మనసులో భగవంతుని ఒక సమాధి స్థితిలో పెట్టుకొని భగవంతుని చూస్తూ భగవంతునితో వాళ్ళు ఐక్యం అవుతారట. అది చెప్తున్నారన్నమాట. కాబట్టి ఈ మిగతా వాళ్ళకి ఏంటంటే భగవంతుని కనుక్కోవడం, భగవంతుని యొక్క మొదలుగానే అంతగానే తెలుసుకోవడం కష్టము. అటువంటి ఆ భగవంతుడికి నేను నమస్కారం అర్పిస్తున్నాను. కేవలం యోగులు నిరతం ఆయన్ని స్మరిస్తూ ఆయన్ని మనసులో పెట్టుకొని ఆయనతోనే జీవిస్తుంటే వాళ్ళకి తప్పించి మిగతా వాళ్ళకి అర్థం కారు. అది చెప్తుంది ఈ శ్లోకం. హరే థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. టైం అయిపోతుందని ఇంకా అవన్నీ ప్లే చేస్తూ వెళ్తుంటే అన్నిటికీ టైం రాసి పెట్టాను ప్లే చేద్దామని.
టైం సరిపోవట్లేదు అనేసి ఇంకా అందుకే.